అండి. ఒక మహాత్ముని ఆశ్రయించినట్టి వారు పరమశాంతులుగా భౌతిక జగత్తు తరంగంతో కలతకు గురి కాకుండా ఎందుకు గురికారు? ఒక మహాత్ముని ఆశ్రయిస్తే మనకెందుకు ఈ భౌతికత్వం మనల్ని ఎందుకు బాధపెట్టదు చెప్పండి? ఒక గురువుని ఆశ్రయించిన శిష్యుడికి ఎందుకు ఆ నిశ్చింత ఉంటుంది? గురువు గారే చూసుకుంటారు మాతాజీ. గురువు గారిని పర్ఫెక్ట్ పద్మజ. యా. ఎప్పుడు గురుగారు చూసుకుంటారంటే ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క బోధనలు మనం తూచా తప్పకుండా చేస్తుంటే, గురువుగారు ముందే ఏం చెప్పారు? ఆయన మనకిచ్చిన వాగ్దానం, నేను నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాను. మన బాధ్యత ఆయన తీసుకున్నప్పుడు మనకి ఇంకా చింత ఎందుకు? ఆయన చెప్పింది చేస్తే చాలు, జస్ట్ ఫాలో. అదే ఎట్లయితే ఆ మార్జాల న్యాయం చెప్తారు కదా, పిల్లి యొక్క సంతానం ఏం చేస్తుంది? అది వదిలేసింది, కాళ్ళు చేతులు వదిలేసి ఊగుతుంటుంది. తల్లే మూతితోటి ఆ పిల్లని పట్టుకొని తీసుకొని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతుంటుంది కదా. అదే కోతి ఏంటి? కోతి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు గెంతుతున్నప్పుడు దానికి ధ్యాస ఉండదు. అందుకని బిడ్డ ఏం చేస్తుంది? గట్టిగా తల్లిని పట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఒక గురువు మీద పూర్తి, గురువుకు సంపూర్ణ శరణాగతి పొందిన వాడు ఇంకా వాడికి వరి ఏం లేదనమాట, అంతా ఆయనే చూసుకుంటారు. కాబట్టి ఎటువంటి అశాంతి లేకుండా, కలతలకు గురి లేకుండా జీవిస్తాడనమాట. అది ఇక్కడ ఈ అంటే శ్లోకంలో మధ్యలో శిలా ప్రభుపాదుల వారు మనకి ఎట్లా అంటే సముద్రం మధ్య నుంచి మణులు తీసినట్టుగా ఆ విషయాలు తీసి అందిస్తుంటారనమాట. అది ఈ భౌతిక జగత్తును అవిద్యా సాగరం, నేను చెప్పా కదా, ఓషన్ ఆఫ్ నెసియన్స్. మనకు ఆ ఈశోపనిషత్తులో కూడా వస్తుంది. అవిద్య అంటే ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోకపోవడం అవిద్య, భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం అవిద్య, నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకోకపోవడం అవిద్య. ఈ భౌతిక జగత్తులో ఇదంతా ఉంటుంది కాబట్టి దీన్ని అవిద్యా సాగరం అని అంటారు. అయితే భక్తుని మనసు కూడా సాగరం లాంటిది ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి కారణంగా అది నిశ్చలంగా ఉంటుంది. లేకపోతే ఈ అవిద్య వల్ల మనం ఎప్పుడూ కలతకు లోనయ్యే ఉంటాం. నిజంగా ప్రపంచంలో ఏ మూలకు పోయి చూసినా ఏ వ్యక్తి కూడా నేను పూర్తి నాకు ఏమి చింత లేదు, నాకు అసలు నేను చాలా సంతోషంగా ఉన్నా అని క్లెయిమ్ చేసేవాళ్ళు మనకి ఎక్కడ దొరకదు. అవునా? ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క నిర్మాణమే అట్లాంటిది అనమాట. అదేంటమ్మా ఎప్పుడు భగవద్గీత చెప్తాం మనం, దుఃఖాలయం అశాశ్వతం. అందుకని ఈ యొక్క ఎవరైతే భగవంతుని మీద తన మనసు ధ్యానం పెట్టుకున్నారో అటువంటి వాళ్ళు ఏంటంటే చాలా నిశ్చలంగా ఉంటారు, ఎటువంటి కలతలకు లోను కాకుండా ఉంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్పారంటే, ఈ ఫస్ట్ ఆ మహాత్ములతో పోల్చారు, జలచరాల గురించి చెప్పారు. రెండో దాంట్లో అనేక రకాల పుష్పాలు, తర్వాత అక్కడ ఉండే పక్షుల గురించి చెప్పారు. మూడో దాంట్లో ఏం చెప్పారు? వృక్షాలు, లతలు, ఇంకా ఇంకా తేనెగాక ఈ పద్మరాగం అంటే పుప్పొడిని వెదజల్లే పవనాలు, గాలి, ఇవన్నీ కలిసి అక్కడ చాలా గొప్ప వాతావరణం, చక్కటి వాతావరణం, ఉత్సవం లాగా గోచరించింది. ఎవరికి గోచరించింది అది? ప్రచేతాస్కి. అదే క్లాస్ లో ఉన్నారా లేదా అని డౌట్ వచ్చింది అందరు. సారీ, ఇది కొంచెం పూర్తి బుద్ధి, సారీ. ఇవన్నీ చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మనం ఎట్లయితే అరే మనం చదువుకున్నామే అప్పుడు దక్షయజ్ఞం అప్పుడు ఈ వర్ణన అంతా చూస్తుంటే దానిలాగా అనిపిస్తుంది అన్నాం కదా. మనకుండే సందేహ నివారణ చేస్తూ ఇది సాక్షాత్ కైలాసమే, హిమాలయాల వద్ద ఉన్నటువంటి కైలాసగిరి వర్ణని అని చెప్పారు అనమాట. ఇంకా మనకు సందేహం లేదు. ఈ రకంగా ఎప్పుడైతే ఈ సరస్సు ఆ వాతావరణాన్ని ఆనందిస్తుంటే ప్రచేతులకు సడన్ గా ఏం మార్పు వాళ్ళలో కలుగుతుంది? దేనివల్ల వాళ్ళు మార్పు కలుగుతుంది? హరే కృష్ణ. ఒక్కసారి క్వశ్చన్ అడిగాను.
ఆహా ఈ సరస్సు ఆనందం అందం చూస్తున్న వాళ్ళలో ఒక రకమైన మార్పు కలుగుతుంది. ఆ మార్పు కారణం ఏంటి? మళ్ళీ అది గుణానికి వెళ్తుంది మాతాజీ. తాము ఆహా అంత డీప్ గా పోలేదు నేను. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతారు వాళ్ళు? రకరకాల సంగీత ధ్వనులు వినిపిస్తాయి వాళ్ళకు. యా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళు ఆశ్చర్యపోతున్న సమయంలో శివుడు ఆ సరస్సు నుంచి వస్తారు. 24-25 శ్లోకంతో నేను ఆపాము మనము. దాంట్లో చక్కగా ఈ శివుని గురించి, శివుడు రావడము, శివుడు వస్తూ వస్తూ ఎవరితో కలిసి వచ్చారని చెప్పారు? భక్తగణము, ఈ గంధర్వులు మొదలైన దేవతలందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటే వాళ్ళందరితో కలిసి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నది, సామాన్యంగా మనం ఏమనుకుంటాం అంటే శివుడు శ్వేతవర్ణం అని కాంతి గలవాడని. కానీ దీన్ని బట్టి చూస్తే ఈ శ్లోకం వర్ణన బట్టి ఆయన యొక్క దేహం బంగారు కాంతితో ఉంది అని చెప్పారు. ఎందుకు అది చదువుతుంటే మళ్ళీ ఒకసారి సడన్గా నాకు ఆలోచన నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, మనందరం చూస్తాం కదా, మానస సరోవర్ ఫోటో చూసినప్పుడు కైలాసగిరి ఉంటుంది. కైలాసగిరి మీద ఎండ పడంగానే ఎట్లా కనిపిస్తుంటుంది అది? బంగారు వర్ణం. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించే ముందు బంగారు రంగు కదా, ఎండల మాది వెండి కొండలా కనిపిస్తుంది. ఎందుకో నాకు సడన్ గా అది గుర్తుకొచ్చింది. సో బంగారు వర్ణంతో ఉంటారు ఆయన. తర్వాత ఆయనకున్న అదేంటి అంటే నీలకంఠుడు. నీలకంఠుడు తర్వాత ఆయన యొక్క త్రినేత్రాలు దేన్ని సూచిస్తాయి? అతని యొక్క కృపను, కృపా దృష్టితో అందరినీ చూస్తూ ఉన్నారు అన్నమాట భక్తుల్ని. ఆ తర్వాత శివుడి ఎంబడి ఉండే, అంటే మనం సామాన్యంగా తెలుసుకునేది ప్రమదగణాలు, భూత పిశాచాలు. కానీ ఈ వాతావరణంలో మనం ఆయన ఎంబడి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఉన్నత లోకవాసులు అన్నమాట. ఎందుకు ఈ ఈ రకమైన వర్ణన ఎందుకు ఇచ్చారంటే, సామాన్యంగా శివుడిని మనం ఊహించినట్టు కాక ఆయన ఎప్పుడు ఏంటంటే ధ్యానమగ్నుడై ఉంటాడు. ధ్యానమగ్నుడై ఉండడం వల్లనే ఆ చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా ఉండడము, ధ్యానం చేసుకోవాలి అన్న కోరికను మనలో కలిగించడము, శుద్ధ సత్వంలోకి తీసుకుపోవడము, తర్వాత ఎప్పుడు సత్సాంగత్యంలో ఉండడం. ఇవన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతం పరమశివుని వెంబడి చూస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఆయనకున్న గొప్పతనం ఏంటి ఈ శ్లోకాలు చెప్పారు. 23-24 శ్లోకాల్లో అతి శీఘ్రంగా ఆయన ప్రసన్నుడవుతాడు. ఎవరన్నా సరే ఏదన్నా చిన్న తలుచుకుంటే కూడా ఎన్ని లోపాలన్నా వాళ్ళని ఒక మంచి గుణం చూసి వాళ్ళ మీద ఆయన్ని దయ చూపుతాడట. అందుకని ఆయన్ని ఆశుతోష్ అంటారు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఈ భౌతిక ప్రపంచంలో చాలా మంది ఇట్లా అసురులు గాని, భౌతిక లాభాలు కోరి గాని ఇంతమంది శివుని ఆశ్రయిస్తారు. భౌతికత్వంతో సంబంధం లేనప్పటికీ ఆయన ఈ భౌతికవాదుల కోరికల్ని తీరుస్తారు. ఎట్లా తీరుస్తారు అనేది మన పూర్వం కూడా చదువుకున్నాం. ఆయనకుండే శక్తుల వల్ల, మాయ, అదే దుర్గాదేవి, కాళికాదేవి వీళ్ళ యొక్క సహవాసం వల్ల ఆయన మనకుండే భౌతికపరమైన కోరికలను తీరుస్తారు. అయితే అసురులు ఏంటంటే కొన్నిసార్లు ఆ శివతత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళ భౌతిక పరమైన కోరికలు నెరవేర్చుకునేందుకు తీవ్రమైన పూజలు తపస్సు చేసి ఆయనను వాళ్ళు అడిగింది ఇచ్చేటట్టుగా ఒక రకంగా నిర్బంధిస్తారనమాట. ఇప్పుడైతే ఒకసారి తల్లి సంతానం చాలా ఏడుస్తుంటే వాళ్ళని కష్టపెట్టుకుంటే చూడలేదో, అదే రకంగా శివుడు కూడా, నిన్న మనం వృకాసురుడు గురించి చెప్పుకున్నాం కదా, ఈ వృకాసుర వృత్తాంతము ఎక్కడ అంటే కేదార్నాథ్ దగ్గర అవుతుందట. ఆయన శివుని యొక్క అనుజ్ఞ కోసం ఆయన తపస్సు మొదలు పెడతారు. తపస్సు మొదలు పెట్టినాక అంత తొందరగా శివ దర్శనం కాదు. మనం చెప్పుకున్నాం కదా, సామాన్యులకు శివ దర్శనం అంత తొందరగా జరగదనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే అగ్నిరాజుల్లో చేసి తన శరీరంలో భాగాలను కట్ చేసుకొని ఆ అగ్నిలో వేస్తూ ఉంటాడనమాట. అయ్యేటప్పటికీ ఆ అగ్ని నుంచి శివుడు వచ్చి, ఏంటి ఏం పని చేస్తున్నావు నువ్వు ఇది అని అతన్ని మందలిస్తాడనమాట. మందలిస్తే నేను నీ అనుజ్ఞ కోసం, నీ కరుణ కోసం చేస్తున్నా, అంటే ఏం కావాలనుకుంటే అప్పుడు అంటాడనమాట, నేను ఎవరి మీద చేపెడితే అది వాళ్ళు దగ్ధం అవ్వాలి. ఎందుకంటే ఈ వృకాసురుడి దృష్టి ఏకంగా అమ్మవారు పార్వతమ్మ వారి మీదే పడుతుంది అనమాట.
అతను ఆమెను ఆ, స్వాధీనం చేసుకోవాలి, శివుని అడ్డం తీసేయాలని చెప్పి అతను శివుడి మీదే ప్రయోగిస్తా అంటాడు అనమాట. అప్పుడు మనం చదువుకున్నాం కదా, విష్ణువు ఒక బ్రాహ్మణ బాలులాగా వచ్చి ఇవన్నీ అతనికి అసలు ఏం పవర్ లేదు, ఏం లేదు, ఉట్టిగా చెప్పాడు, ఏం కాదు, కావాలంటే నీవు పెట్టుకొని చూసుకో అని చెప్పి పరీక్షించుకో అంటాడు. అతని ఆ బాలుడి అందమో తెలీదు, ఆకర్షణో తెలీదు, అతని మాతో తెలీదు, వృకాసుడు అట్లా భస్మైపోతాడు. ఈ రకంగా చూస్తే బాణాసుడు ఏం చెప్తాడు, తపస్సు చేసి ఆయన్ని మెప్పించి నా కోటను నువ్వు రక్షించాలి, కోట గార్డ్ చేయమంటాడు. మనం వినాయక చవితి అప్పుడు చదువుకుంటాం గజాసురుడు, ఆయన ఆయన కూడా అట్లే శివుని ఆధీనంలో పెట్టుకుంటాడు. శివుడు ఎంత బోళా, ఎంత అంటే వాళ్ళు ఆయన్ని పూజిస్తే ఆయన వాళ్ళకి కోరికల్ని తీరుస్తాడనమాట అని చెప్తూ శిలా ప్రభుపాద ఏం చెప్పారు, విష్ణువు మటుకు ప్రపంచానికి హానికరమైన వరాలేమి ఇవ్వరు, ముఖ్యంగా విష్ణు భక్తులు అట్లాంటివి కోరుకోరు. ఆ విషయాన్ని కూడా అని మనకు చెప్పారనమాట. 25 శ్లోకాల తర్వాత 26 శ్లోకంలోకి వెళ్దాము. 26 శ్లోకంలో ఇంకొంచెం శివుడి గురించి ఇంకొంచెం చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ప్రచేతాస్ని కలుసుకోవడంలో శివుని యొక్క రియాక్షన్ ఏంటి అనేది. సతాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞాశీల సంపన్నాన్ ప్రీతానువాచః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చెప్పు హరి లక్ష్మి. సతాన్ ప్రపన్నాతి హరో భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞానశీల సంపన్నాన్ ప్రీతానువాచః. నాకు నువ్వు వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చదవా, ఇది చాలా చక్కగా ఉందన్నమాట. సహా శివుడు తాన్ వారిని ప్రసన్న ఆర్తిహరః అన్ని విధములైన భయములను తొలగించువాడు. ప్రసన్న కాదు, ప్రపన్న. ప్రపన్న సరే మాతాజీ, అది ప్రపన్న మనసులో కూడా బయటికి చదివేశాను. ప్రపన్న ఆర్తిహరః అన్ని విధములైన భయములను తొలగించువాడు. భగవాన్ ప్రభు ధర్మవత్సలః ధర్మప్రియుడు, ధర్మజ్ఞాన్ ధర్మము నెరిగిన వారు, శ్రీల సంపన్నాన్ సదాచారులు, ప్రీతః సంపన్నుడై, ప్రీతాన్ అత్యంత మృదు స్వభావం కలిగినట్టి, ఉవాచ వారితో పలికను హ అప్పుడు. ట్రాన్స్లేషన్ బై శ్రీల అంటే ప్రసన్నుడై. యా, హరే కృష్ణ. ఇక్కడ చదువు తల్లి. శివుడు ధర్మపరులను సాధువర్తలను రక్షించువాడు కనుక ప్రచేతులేడ మిగుల సంపన్నుడయ్యను, రాజకుమారులేడ మిక్కిలి ముదమంది అతడు ఇట్లు పలుకుసాగను. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. ఇక్కడ శివుడి గురించి చెప్తున్నారు. మళ్ళీ శివుడికి విష్ణువుకి మధ్య చిన్న సామ్యం చెప్తున్నారు అనమాట. ఒకటి ఏంటంటే శివుడు ఎటువంటి వాడు అంటే ధర్మపరులు, ఎవరైతే ధర్మాన్ని వాళ్ళు పాలిస్తారో, సాధు ప్రవర్తన కలిసి ఉంటారో అటువంటి వాళ్ళందరినీ ఆయనే రక్షిస్తాడు. అయితే ఈ ప్రచేతాస్లో అటువంటి లక్షణాలు ఆయన చూసారు. ఎట్లా చెప్పారు, ధర్మజ్ఞ అంటే ధర్మము జరిగిన వాడు, శీల సంపన్న సదాచారులైనటువంటి ఈ ప్రచేతాల పట్ల ఆయనే ప్రసన్నుడైపోయారనమాట. అయిపోయి ఆయన స్వభావం ఎట్లా అంటే మృదు స్వభావం అనమాట. ఆ మృదు స్వభావంతో చాలా చక్కగా ఆయన వాళ్ళతో పలకడం మొదలు పెట్టారనమాట. శిల ప్రభుపాద భాషను ఏం చెప్పారంటే, శివుడినేమో ఇక్కడ ధర్మవర్తనుడు అని అన్నారు, తర్వాత ధర్మవత్సలుడు అన్నాడు. కృష్ణుడు ఏమని చెప్తాం మనం, భక్తవత్సల భగవాన్ కృష్ణ. ఆయన భక్తుల పట్ల వాత్సల్యంతో ఏదైనా చేస్తారు అని తెలుసుకుందాం మనం. దానికి పెద్ద ఉదాహరణ పాండవుల పట్ల ఆయన యొక్క ప్రవర్తన. వాళ్ళకు దూతగా అయ్యారు, తర్వాత వాళ్ళను ఈ లకా గృహంలో మండిపోకుండా రక్షించారు. అనేక సార్లు వాళ్ళకి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా అది ఆయన కష్టంగా భావించి ఆయన వాళ్ళని ప్రతిసారి, ద్రౌపదీదేవి ఆ దుర్వాసన కోపం వస్తుంది, మనం చెప్పించేస్తారని భయపడుతుంటే ఆ సమయంలో పిలిచినట్టుగా వచ్చి ఆ మిగిలిన ఎక్కడో మెతుకు తిని వాళ్ళని కాపాడాడు. ఆయనే భక్తవత్సలుడు కృష్ణుడు. అయితే పరమశివుని ఇక్కడ ధర్మవత్సలుడుగా వర్ణించబడింది. ఎందుకంటే ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళ పట్ల కూడా
అతను వాత్సల్యం కలిగిన వాడు. ఇక్కడ ప్రచేతాస మీద అటువంటి వాత్సల్యం ఉంది కాబట్టి ఆయన వచ్చి వాళ్లకు తన దర్శనాన్ని ఇచ్చారనమాట. శిలా ప్రభుపాద ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక విశేష ప్రాముఖ్యం ఉందట. ఎందుకు అంటే ఎప్పుడు ధర్మవర్తనతోనే ఆయనకు సంపర్కం ఉండదు. కొన్నిసార్లు ఏంటి రజా తమో గుణాలతో ఉన్న వ్యక్తులతో కూడా ఆయనే కలిసి ఉండాల్సి వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళేంటి తమో గుణ ప్రభావాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు ధర్మవర్తనులు కారు. వాళ్ళకి ఏవైతే ఈ రెండు చెప్పారో ధర్మపరులు గారు, సాధువర్తనులు గారు. ఎందుకంటే ఆ తమో గుణాల ఆధీనంలో ఉన్నారు కాబట్టి. అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే పనులు పవిత్రంగా లేనప్పటికి కూడా ఏదన్నా కోరికలతోటి శివుని అర్చించినప్పుడు కూడా ఏంటంటే కొన్నిసార్లు ఈ భగవంతుని శివుని పూజా విధానంలో కొంత వాళ్ళు ధర్మపాలన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ నోములు వ్రతాలు చేసినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఉదాహరణకు ఇప్పుడు అయ్యప్ప స్వామికి వెళ్ళేటోళ్ళు ఆ నెల రోజులు వాళ్ళు చాలా కఠినమైనటువంటి నియమాలు పాటిస్తారు. పుట్టప్పుడు వాడు సిగరెటే తాగొచ్చు, పానీ తినచ్చు, ఏదైనా తినచ్చు. కానీ ఆ నెల రోజుల్లో వాళ్ళు చాలా కఠినంగా వాళ్ళ నియమాలన్నిటి పాటిస్తారు. అట్లా చేసినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఆ ధర్మపాలన కనిపిస్తే కూడా శివుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారనమాట. అటువంటి శివుడు ఈ ప్రాచీన కుమారులైన ప్రచేతస్ని చూస్తే వాళ్ళు సహజంగా కూడా వాళ్ళు ధర్మవర్తలు, మృదు స్వభావాలు, అన్నిటికంటే ముందు పవిత్రులు వాళ్ళు. అటువంటి వాళ్ళను చూసి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళని చూసారో వాళ్ళ పట్ల ఇప్పుడే ప్రసన్నుడయ్యాడు అని చెప్పి అప్పుడు ఇంకా వాళ్ళతో సంభాషణ మొదలు పెట్టారు. ఎందుకంటే గొప్ప వైష్ణవుల సంతానం అని తెలుసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ రూపురేఖలు అన్నిటి తెలుసుకొని ఆ తర్వాత ప్రచేతసకు ఆయన ఈ భగవంతుని యొక్క గొప్పదనాన్ని చెప్పడం మొదలు పెట్టారనమాట. రుద్రవాచ 27వ శ్లోకం. యూయం వేది పుత్ర విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వా ఏవం మే దర్శనం కృతం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. చదవమంటారా? చదువుతుంది. ఫస్ట్ మీరు చదువుతారంటే తక్కువ ఇద్దరు. శ్రీరుద్రవాచ యూయం వేది పుత్ర విదితం వ్రచ్చికీర్షితం రాలేదు, వశ్చికీర్షితం. వచ్చి అనుగ్రహాయ భద్రం వా ఏవం మే దర్శనం కృతం. శ్రీల ప్రభుపాద ద్వారా పరమశివుడు ఇలా పలికెను. ప్రాచీన బర్హిసుతులైన మీ అందరకు శుభమగుగాక. మీరేమి చేయమన్నారో చేయనున్నారో కూడా నేను ఎరుగుదును. కనుకనే మీపై అనుగ్రహమును చూపుటకు మీకు దర్శనమొసగితిని. హరే కృష్ణ. ఈ మన పెద్దవాళ్ళు అంటే జ్ఞానులు, వాళ్ళు ఎప్పుడు మనకు అవసరమో సరిగ్గా ఆ సమయానికి వచ్చి మనకు కావాల్సిన జ్ఞానం బోధిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీది మ్యూట్ అయింది మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు అంత స్పీడ్గా చెప్తుంటే ఆన్సర్ చెప్పేస్తున్నావు అనుకున్నా. ఈ సందర్భంలో అంటే ఈయన శివుడు వాళ్ళ మీద అనుగ్రహం చూపి స్వయంగా వచ్చి కలిశారు కదా. దీన్ని చూస్తుంటే మనకి ఇంకొక సంఘటన గుర్తు చేసుకోవచ్చు. ఏంటో చెప్పండి. మొట్టమొదటి స్కందంలో ఉంది మాతాజీ. జయ విజయుల స్టోరీలో ఇంకా కొంచెం ఇంకా కూడా దక్ష యజ్ఞంలో కూడా ఇట్లాగే అందరూ వెళ్తారు కదా. ప్రథమ స్కందం వేదవ్యాసుల వారు చింతాక్రాంతుడైనప్పుడు ఆయన అరే కలియుగంలో వీళ్ళు కష్టపడతారే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆయన మనసు తెలుసుకొని నారదుల వారు అక్కడికి వచ్చి ఆయనకు బోధ చేస్తారు కదా. నువ్వు ఇన్ని పురాణాలు రాసినప్పటికీ నువ్వు శుద్ధ భక్తిని బోధించే పురాణాన్ని రాయలేదు, అది రాయి, భగవంతుని దివ్య కథలు తెలుపు, అందరికీ భక్తిని ప్రచారం చేయని
ఆ రకంగా చెప్పి ఆయనకు ప్రోద్బలం చేస్తాడు. అంటే ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానులు ఉంటారో వాళ్ళు మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకు మార్గదర్శకత్వం చేస్తారు. ఇంకొక ఉదాహరణ నారదుడిదే 4వ స్కందంలో. ధ్రువుడు ధ్రువుడు ధ్రువుడికి కరెక్ట్. ధ్రువుడికి కూడా ధ్రువుడికి ధ్రువుడికి కూడా ఆయన మార్గదర్శకత్వం చేశారు. ముందు అసలు టెస్ట్ చేశారు. ధ్రువుడు నిజంగా తను నిశ్చయంగా ఉన్నాడా లేదా తన నిర్ణయం మీద ఆ, ఆ, ఎప్పుడైతే అతను తన దృఢ నిర్ణయంతో ఉంటే అప్పుడు ఆయనకు మార్గదర్శకం చేసి ఎలా యోగం చేయాలి, ఎలా ఎవరిని ధ్యానించాలి, ఏమని ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి అన్నీ చెప్పారనమాట. ఈ రకంగా వాళ్ళు మార్గదర్శకత్వం చేస్తుంటారు. ఇక్కడ రుద్రుడు ఏం చెప్తున్నారంటే మీరు ప్రాచీన కుమారులు మీరు, మీ అందరికి శుభమవు కాక అంటే ముందు వాళ్ళను ఆశీర్వదిస్తున్నారు అనమాట. ఆశీర్వదించి మీరు ఎందుకు బయలుదేరారో అది కూడా నాకు తెలుసు. ఎందుకు బయలుదేరారు వాళ్ళు? ఈ 10,000 సంవత్సరాలు దేవదేవుని గురించి తపస్సు చేసేందుకు ఏకాంత స్థలం కోసం వాళ్ళు బయలుదేరారు కదా. ఈ సత్యాన్ని వాళ్ళు శివుడికి తెలుసు కాబట్టి ఆయన మీ మీద అనుగ్రహం చూపించేందుకు మీకు దర్శనం ఇచ్చాను, అంటే మీకు కావాల్సిన టిప్స్ చెప్దామని వచ్చా నేను అని ఇక్కడ శివుడు వీడితోటి చెప్తున్నారనమాట. భాష్యంలో శిలా ప్రభుపాదులు కూడా అదే చెప్తున్నారు. ఈ రాజకుమారులు ఏం చేస్తున్నారో తనకు తెలుసు అని శివుడు చెప్తున్నారనమాట. వాళ్ళు ఈ తీవ్రమైనటువంటి తపాన్ని అనుసరించి తపం చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నారన్న విషయం శివుడికి చాలా సంతోషం కలిగిందనమాట. ఎందుకు శివుడికి సంతోషం కలిగింది? వాళ్ళు విష్ణు గురించి తపస్సు చేస్తున్నారు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలు చాలా డీటెయిల్గా ఉంది. 28 చాలా పెద్దదనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే పరపట్ల శిలా ప్రభుపాదుల వారు ఒక వ్యక్తి ముందు భగవద్భక్తుడు కానక్కర్లేదు, అంటే మామూలుగా ఏదో జీవితం నడుపుతూ ఉంటాడు. అది భగవద్వేషి కాదు, అట్లనే భగవంతుని భక్తి చేయాలన్నంత అనురక్తి కూడా అతనికి లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుని సేవించాలి అన్న ఒక కోరిక మొదలైందో అప్పుడే శివుడు లాంటి దేవతలందరూ కూడా ఆనందిస్తారట. అటువంటి భగవంతుని అర్చించాలన్న బుద్ధి వచ్చిందే వీడికి అని వాళ్ళందరూ సంతోషపడతారట. సంతోషపడి వాళ్ళ మీద వరాన్ని కురిపిస్తారు అని చెప్తున్నారు అనమాట. చెప్తూ శిలా ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఈ రకంగా భక్తిలో ఎవరైనా మగ్నమైతే అన్ని దేవతలందరూ ఆనందించి వరాలు ఇస్తారు. కాబట్టి మనం స్పెషల్ గా వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం మనం ఏం కష్టపడక్కర్లేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, దేవతల్ని సామాన్యంగా పూజించేది అందరూ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు. విద్యాదేహి, ధనం దేహి, భార్యాదేహి, ఈ దేహి, ఆ దేహి, ఇవన్నీ ఎవరైతే భగవంతుని శరణు వేడుకున్నాడో వాళ్ళకి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడగకున్నా వాళ్ళు ఇతని యొక్క భక్తికి సంతోషపడి వరాలు ఇచ్చేస్తారనమాట. అరే భగవంతుడికి ఆ వాసుదేవుడి శరణం పొందాడే, అతని గురించి వీళ్ళు భక్తి చేస్తున్నారని మిగతా దేవతలు ఆటోమేటిక్ గా వాళ్ళ వరాలు మనకి ఇస్తారట. అందుకని ఏంటంటే ఏదైనా ఒక భక్తుడు భక్తి మార్గంలో నడుస్తుంటే ఈ దేవతలందరూ కూడా అతనికి సహాయపడేందుకు రెడీగా ఉంటారనమాట. అది చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, బిల్వమంగళ ఠాకూర్ చెప్పారట, ఈ దేవతలు కాక మనం ఏం చేస్తాం ముక్తి కోసం చేస్తాం. ఆ ముక్తి దేవి కూడా ఇతన్ని సర్వ్ చేసేందుకు, సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది అట. అంటే ఒక విశుద్ధ భక్తుని యొక్క సేవ కోసము ప్రతి ఒక్కళ్ళు నేనని ఎదురు చూస్తుంటారు, మాకెప్పుడు అవకాశం వస్తుందా అని. అందుకని కృష్ణ భక్తుడు భౌతిక సంపత్తి కొరకు లేదా ముక్తి కొరకు యత్నింపని అవసరం లేదు. అయితే మనకు అనిపిస్తుంటే మరి మనందరం కూడా కృష్ణ భక్తి చేస్తున్నాం కదా, కానీ మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ మనం భగవంతుడికి ఆశ్రయిస్తున్నాం, మరి ఎట్లా అని అనుకోవచ్చు. దీన్ని ఒకసారి శిలా ప్రభుపాదుల వారు ప్రారంభ దశలో ఆయన శిష్యులందరితో బృందావనం పోయినప్పుడు వాళ్ళు గమనించి శిలా ప్రభుపాదుని అడతారు, స్వామీజీ మీరు చెప్పారు మనం భగవంతుని ఏం అడగద్దని, మరి వీళ్ళు ఏంటి వచ్చి అవన్నీ మొక్కుకుంటున్నారు అని. ఇప్పుడు శిలా ప్రభుపాదుల వారు అన్నట, మొక్కుకున్నారు పర్వాలేదు, కనీసం ఎవరికి మొక్కుకోవాలో ఎవరిని ఆశ్రయించాలో
వాళ్ళకి తెలిసింది అది వాళ్ళ అదృష్టం అని. అంటే అన్య దేవత ఆరాధన చేసి వాళ్ళ ద్వారా మనం తాత్కాలికమైనటువంటి ఫలితాలు ఆశించకుండా భగవంతుని ఆశ్రయించి కొన్నిసార్లు మనం ఆయన పూజించి ఏదైనా ప్రయోజనం పొందాలి అనుకున్నా కూడా అతను కూడా భక్తుడుగానే పరిగణింపబడతారు అని భగవద్గీతలో ఏం చెప్పారు? ఆప్తో అర్థార్థి జ్ఞాని తర్వాత జిజ్ఞాసు, వీళ్ళందరూ కూడా భక్తులే అని ఆయన భగవంతుడు స్వయంగా చెప్పారనమాట. ఇట్లా ఎవరైనా ఈ భౌతిక సంపత్తులు ఆశించకుండా ఉంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే భక్తి యోగపు దివ్య మార్గంలో నిలబడతారు. కాబట్టి వాళ్ళు ఏ వేటికైతే సామాన్య మానవుడు చేస్తాడో ఈ చతుర్ ఏమంటారు ఏమంటారు ధర్మ అర్థ కామ మోక్ష, దానికి పదాన్ని చతుర్విధ ఏమంటారు? భజంతే మాం. కాదు ధర్మ అర్థ కామ మోక్ష ఈ పురుషార్థాలు అన్ని ఆటోమేటిక్ గా కూడా అతనికి లభిస్తాయి. సడన్ గా పురుషార్థం రాలేదు నాకు. థ్యాంక్ యూ. ఈ రకంగా ఒక భక్తుడి యొక్క స్టేటస్, ఆయన యొక్క స్థితి ఏంటి, ఆయన పట్ల దేవతలు ఎట్లా ప్రసన్నం అవుతారు, ఈ భక్తులు వేరే దేవతల్ని ప్లీజ్ చేసే ప్రయత్నాలు ఎందుకు చేయక్కర్లేదు, అవన్నీ ఈ శ్లోకం ద్వారా శిలా ప్రభుపాద పరపట్ల చక్కగా చెప్పారు మనకు. 28వ శ్లోకం చాలా పెద్ద పరపోటు. అయ్యా యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణాత్ జీవ సంహితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్న సప్రియో హిమే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరం రహం సాక్షాత్ సరోజన మాతాజీ. మాతాజీ సార్ చదవండి. యం పరం రహసా సాక్షాత్ త్రిగుణ జీవ సంగీతాత్ భగవంతం వాసుదేవం ప్రసన్న సా ప్రియో హిమే. అందరు ప్రసన్న అని చదువుతున్నారు. ప్రపన్న సా ప్రియో హిమే. శివుడు పరిచయం సమస్తమునకు ప్రకృతి జీవుడు నియామకుడైనట్టి శ్రీకృష్ణ భగవానునికి ఎవడు సంపూర్ణ శరణాగతుడగునో వాడే వాస్తవంగా నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జనరల్ గా మనం ఏమనుకుంటాం, శివుడిని ఆరాధించే వాళ్ళే ఆయనకు చాలా ఎక్కువ ప్రియులు అనుకుంటాం. కానీ ఇక్కడ సాక్షాత్ శివుడు చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడు ఆ వాసుదేవుడు ఆ శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణంగా శరణాగతి పొందుతారో అతనే నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారు. అంటే నా భక్తుల కంటే కూడా నాకు అటువంటి భక్తుడు ప్రియమైన వాడు అని చెప్తున్నారు అనమాట. దీనికి శిలా ప్రభుపాద చాలా పెద్ద భాష్యం రాశారు. అంటే ఇక్కడ భగవంతుని యొక్క ఆల్మోస్ట్ 3 పేజీల పర్పోర్ట్ రాశారు. నేను కొంచెం షార్ట్ చేసేందుకు ట్రై చేస్తాను. ఇక్కడ ఏం చెప్పారంటే, శివుడు ఈ ప్రచేతాస్తోటి ఈ సంభాషణ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు అనంతల ప్రచేతాస్ పిలవలేదు. పిలిచారా? పరమశివుడి కోసం వాళ్ళు పూజ చేశారా? తలుచుకున్నారా? ఏమీ లేదు. సడన్ గా ఆయన ఎందుకు అట్లా ఈ గంధర్వులు మొదలైన భక్త బృందంతో ఆయన ఎందుకు వీళ్ళకు దర్శనం ఇచ్చారు అంటే దానికి కారణం కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. 28వ శ్లోకంలో అనమాట. వీళ్ళందరూ అంటే ఈ ప్రచేతాసు కృష్ణ భక్తులు అవడమే దానికి ముఖ్యమైన కారణము అని చెప్తున్నారు. అందుకని ఆ కృష్ణ భక్తుల్ని ఆదరించేందుకు శివుడు స్వయంగా బయలుదేరుతారు. చెప్తాం ఇక్కడ మనకు శిలా ప్రభుపాదుల వారు బహునామ జన్మ నామది చాలాసార్లు చదువుకున్నాం మనం. ఈ పరంపరలో మహాత్మాసు దుర్లభ, అటువంటి మహాత్ములు దొరకడం చాలా కష్టము అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి తర్వాత ఈ జన్మ మృత్యు ఆ వలయం నుంచి బయటపడి భగవంతుడు సర్వకారణ కారణుడని తెలుసుకున్నందువల్ల ఏంటంటే ఆయననే శరణ పొందుతారు. కానీ అటువంటి భావన అటువంటి జ్ఞానం కలిగిన మహాత్ములు చాలా దుర్లభము, కష్టము దొరకడం అని స్వయంగా స్వామి చెప్తారనమాట. చెప్పుకుంటూ ఇక్కడ దుర్లభం గురించి 2 రకాల దుర్లభాల గురించి చెప్పారు. అదేంటంటే మొట్టమొదట శివుడి దర్శనం. శివుడి దర్శనము సామాన్య ప్రజలకు కూడా దొరకదట. అది కూడా పరమశివుడి దర్శనం దొరకదు. అయితే
ఇంకోటి ఏంటంటే పరమ వైష్ణవుడు అంటే ఎవరైతే వాసుదేవ సర్వమితి అనుకుంటాడే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి చేస్తాడో అటువంటి ఆ మహాత్ములు ఆ భక్తుల దర్శనం కూడా చాలా కష్టం. ఇప్పుడు మన దగ్గర చూడండి, ఎవరైనా ఆచార్యాస్ వస్తే మామూలు క్లాస్ రాని వాళ్ళు కూడా పలానా పలానా స్వామి వస్తున్నారు అని చెప్పగానే ఎందుకు గుళ్ళకి పోతాం మనం? వాళ్ళంతా మహాత్ములు, ఎప్పుడు భగవంతుని యొక్క చింతనలో ఉండేవాళ్ళు, భగవత్ తత్వాన్ని తెలుసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళని దర్శించడం ద్వారా వాళ్ళ నోటి నుంచి వచ్చే వాక్కులు వినడం వల్ల మనకు కొంత ప్రయోజనం ఉంటుంది, మనం ఈ స్థితి నుంచి కొంచెం పైకి వెళ్ళొచ్చు అన్న ఆశతోటి ఎక్కడెక్కడ వాడు ఇటువంటి మహాత్ములకు వాళ్ళ దర్శనానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే శివుడి దర్శనము కష్టమే మామూలు మనుషులకు. తర్వాత ఎవరైతే ఇటు మహాత్ములు ఉన్నారో అటువంటి భక్తుల దర్శనం కూడా చాలా కష్టమైంది అని చెప్తుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ప్రచేతసు వాళ్ళు భగవంతుని పూర్తి శరణాగతి తీసుకురావాలి. అందుకే వాళ్ళు ఎంబడే వాళ్ళు తండ్రి వివాహం చేసుకోమని చెప్పంగానే వాళ్ళు ఆ భగవంతుని కోసం, భగవంతుని కరుణ కోసం అని వాళ్ళు బయలుదేరారు తపస్సు చేసేందుకు. ఆ రాజభవనం యొక్క భోగాలను వదిలిపెట్టేసి వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకున్నాక కష్టమైన తమ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి గొప్ప భక్తులు దొరకడం కష్టము. కాబట్టి ఇక్కడ వీళ్ళు బయలుదేరారు కాబట్టి శివుడు వచ్చి ఆ దుర్లభులైనటువంటి అటువంటి భక్తుల దర్శనము చేసుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట శిలాప్రభుపాద గారి పర్పోర్ట్లో ఎన్ని శ్లోకాలు క్రాస్ రిఫరెన్స్ ఇచ్చారంటే నేను చెప్పుకుంటూ ఫస్ట్ మనం భాగవతంలో స్టార్ట్ చేసినప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? శ్రీమద్ భాగవతాన్ని. మళ్ళీ సెకండ్ క్యాంటోలో కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఈ ఓం నమో భగవతే వాసుదేవ అంటే భగవంతుడే చరమ సత్యము, పరమ సత్యము ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి శ్రీమద్ భాగవతం కూడా చెప్పారు. కాబట్టి అటువంటి భగవంతుడు చరమ సత్యము పరమసత్యమైన వాసుదేవుని యొక్క భక్తులు ఎవరంటే శివునికి కూడా చాలా ప్రియమైన వాళ్ళు. అందుకని ఆయన ఏం చేశారంటే భగవంతం వాసుదేవం, భగవంతుడే వాసుదేవుడు అని తెలుసుకున్న వాళ్ళకు ప్రపన్న స ప్రియోమిహిమే అంటే అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని శివుడు చెప్తున్నారు అనమాట. ఈ ఎవరు అసలైన భక్తుడు అంటే అటువంటి ఈ భగవంతుడి నుంచి జ్ఞానం పొందిన వాడే అసలైన భక్తుడు అని చెప్పుకుంటూ, ఎందుకు ఆ విష్ణువు యొక్క భక్తుడే అంత గొప్ప అంటే కేవలం భక్తులే కాదు, దేవాదేవుని దేవతలందరూ కూడా ఆశ్రయిస్తారు, ఆయన్ని స్తుతిస్తారు, ఆయన్ని పూజిస్తారు అని చెప్పబడింది అనమాట. దానికి చక్కటి ఉదాహరణ మనకు 12వ స్కందంలో సూతుడు చెప్తాడు. అది నాకు చాలా ఫేవరెట్ శ్లోకం ఇది. ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః సున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదైర్ గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుర్సురాసురగణా దేవాయ తస్మై నమః. సూత గోస్వామి ఏం చెప్తున్నాడంటే దేవాది దేవుడు ఎవరినైతే బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, తర్వాత మరుతులు వీళ్ళందరూ కూడా చక్కటి గానంతో ప్రార్థనతోటి ఆయన పూజిస్తారో, తర్వాత వేదాలన్నిట్లో ఎవరి గురించి ఘోషిస్తున్నారో, ఎవరిని స్తుతిస్తున్నారో, తర్వాత పదక్రమాలు ఉపనిషత్తులు వీటిలో కూడా ఎవరినైతే స్తుతిస్తున్నారో, ఎవరి కోసం సామవేదం జపించబడుతుందో, తర్వాత ఎవరి మీదైతే ఈ గొప్ప యోగులు వాళ్ళ ధ్యానావస్థితేన మద్గతేన మనస ధ్యానాన్ని పూర్తిగా ఆయన పాదపద్మాల మీద కేంద్రీకరించి ఉంటున్నారో, తర్వాత ఎవరి యొక్క శక్తి ఏ దేవతకు లేదో అటువంటి
దేవాది దేవుడైనటువంటి భగవంతుడికి నేను నా ప్రణామాలను సమర్పిస్తున్నానని 12వ స్కందంలో 13వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో సూతుడే కదా సూతుడు చెప్తారనమాట. అంటే అటువంటి భగవంతుడిని ఇక్కడ అందరూ పూజిస్తుంటారు కాబట్టి అతని యొక్క శుద్ధ భక్తులకు కూడా అటువంటి గౌరవాన్ని ఈ దేవతలందరూ ఇస్తుంటారు. ఇప్పుడు కొన్నిసార్లు ఒక రాజుగారికి చాలా క్లోజ్ పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు అనుకోండి, సెక్రటరీ ఉంటాడు అనుకోండి. అతను వస్తే మనం రాజుగారికి ఇచ్చినంత విలువ అతనికి కూడా ఇస్తాం. ఎందుకంటే రాజుకు అంతరంగికుడు అతను. రాజుగారు ఎన్నో విషయాలకు అతని మీద ఆధారపడతాడు. అతనికి అవసరమైన విషయాలను ఏదైనా సలహాన్ని అంతరంగికుడు ఇస్తాడు. కాబట్టి అతనికి ఏ రకంగా విలువ ఇస్తాము, గౌరవాన్ని ఇస్తాము, పూజిస్తాము. అదే రకంగా భగవంతుడినే శరణు తీసుకున్నటువంటి ఆ పరమ భక్తులు కూడా అందరితో పూజింపబడతారు. ఆఖరికి దేవాది దేవుని యొక్క రిప్రజెంటేటివ్ లాగా దేవతలు కూడా ఆయన్ని పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. చెప్పి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కృష్ణ భక్తి భావన ఎంత స్ట్రాంగ్ అనేది మనం అర్థమవుతుంది అనమాట. ఎవరైతే కృష్ణ భక్తిని చేపడతారో వాళ్ళు ఎమ్మడే అందరికీ పరమ ప్రియుడు అవుతాడు అని చెప్పి, ఎవరైతే నిజంగా భగవంతుని శరణాగతి పొందాడు అని తెలుసుకునేందుకంటే దేవతలు కూడా కుతూహలం కలుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ఓపెన్ గా ప్రచేతాలు వాళ్ళు భగవంతుడి శరణు పొందిన వాళ్ళని తెలుసు కాబట్టి శివుడు వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి మనపూర్వకంగా వాళ్లకు మార్గదర్శకత్వం చేసేందుకు ఆయన తయారవుతారనమాట. వాసుదేవుడు అంటే కృష్ణుడు, ఆయన్ని పురుషోత్తముడు అని ఈ భగవద్గీతలో చెప్తారనమాట. ఆ భగవంతుడే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, కొన్నిసార్లు ఈ జీవుడు ఎవరైతే భగవంతుని యొక్క అంశ అతని ప్రకృతి గుణాల వల్ల మాయాజాలం వల్ల మోహితుడై నేను ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తాం అనమాట. అసలు భోక్త అందరికీ అధిపతి ఆ వాసుదేవుడు. కానీ అది మర్చిపోతాం అనమాట. మర్చిపోయి మనం ఈ ప్రకృతిని అధీనంలో తీసుకోవాలనుకుంటాం, కానీ అది సాధ్యమైంది కాదు. అందుకనే ఆ ప్రయత్నంలో మనం ఏం చేయాలంటే ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఫెయిల్ అయినా మళ్ళా ఆ ప్రయత్నాలు చేస్తూ ఎప్పుడు నిత్య సంఘర్షణ. ఆ జీవన పోరాటం ఏంటంటే మనం దేని మీద అధికారం సాధించాలి, సంపూర్ణ ఆనందం పొందాలని ప్రయత్నిస్తాం. కానీ అదేంటంటే ఎండమావు లెంబడి పరిగెత్తినట్టే. ఆనందం అనే సంపూర్ణ ఆనందం అసలు ఈ భౌతిక జగత్తులో లభించదు. ఆచార్యులు ఎప్పుడు చెప్పేది అది. ఎండమావు లెంబడి పరిగెత్తినట్టే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం దొరుకుతుంది అనుకోవడం. ఇంకొక చోట ఇక్కడ ఉదాహరణ ఇచ్చిండ్రు. మేకకు కింద 2 ఉంటాయి కదా, ఏంటవి వాటిని 2 కిక్కులు ఉంటాయి కదా, దాని నుంచి పాలు తీసే ప్రయత్నం చేసినటువంటిదట. ఈ భౌతిక ప్రపంచంలో సంపూర్ణ ఆనందం పొందాలి అని మనం చేసే ప్రయత్నాలు. సో ఇవి చెప్పుకుంటూ ఈ రకంగా జీవులు ఈ రకంగా కష్టపడతారని చెప్పుకుంటూ 2 రకాల జీవులు ఉంటారని శిలా ప్రభుపాద చెప్పారు. క్షరము, అక్షరం అని చెప్పారు. క్షరము అంటే ఏంటి? పేరు తెలిసినట్టే వాళ్ళు పతితులైన వాళ్ళు అనమాట. వాడు ఆ పతితమై అంటే భగవంతునితో పాటు మనం సమానంగా ఊహించాలన్న ఆ భావనతో పతితులమై ఈ భౌతిక ప్రపంచంలోకి బద్ధ జీవులుగా వచ్చిన వాళ్ళు క్షరులైతే, అక్షరులు అనే ఇంకొక తెగ ఏంటి అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళు అనమాట. ఈ క్షరులు అక్షరులు 2 రకాలు చూసినా కూడా వీళ్ళ కంటే భగవంతుడు వాసుదేవుడు అతీతమైన వాడు. అందుకే ఆయన్ని పురుషోత్తముడు అంటారు. ఎందుకు పురుషోత్తముడు అన్నారు అనే దానికి ఈ ఎక్స్ప్లెనేషన్ శిలా ప్రభుపాద మనకి ఇచ్చారనమాట. 15th అసలు ఆ 15th చాప్టర్ మొత్తమే పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటాం కదా. ఎందుకు ఆయన్ని పురుషోత్తముడు అంటారంటే ఈ క్షర అక్షర జీవులకు అతీతమైన వాడు. భగవంతుడు కూడా వ్యక్తి, మనం కూడా వ్యక్తులమే. కానీ మనం క్షరములు ఆధ్యాత్మిక లోపల ఉన్నవాడు, అక్షరములు ఈ రెండింటికంటే అతీతమైన వాడు భగవంతుడు. ఇదన్నమాట మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఇంకే విషయం చెప్పారు అంటే ఈ అక్షరుల యొక్క 3 క్యారెక్టర్స్ చెప్పారు.
శిలా ప్రభుపాద. అక్షరులు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు కదా, వాళ్ళట మనం అనుకుంటాం మనమే విపరీతమైన జనాభా ఉంది ఈ భూమండలం మీద అనుకుంటాం, కానీ ఈ అక్షరులు చాలా అధికంగా ఉన్నారట. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు. అంటే భగవంతుని గురించి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మభూత స్థితిలో ఉన్నారనమాట. మూడోది ఏంటంటే మనము ఈ త్రిగుణాలకు బద్దులమైతే వాళ్ళు ఈ త్రిగుణాలకు బద్దులు కాక భిన్నంగా ఉన్నారు. ఈ మూడు ఈ అక్షర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల లక్షణాలు అన్నమాట. అన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాటికంటే అధికుడు, ఉత్తముడు. అది శిలా ప్రభుపాద వారు మనకు చెప్పబోతున్నారు అనమాట. వాసుదేవుడు అని చెప్పి ఈ మన పురుషోత్తముని వాసుదేవుని అంటే కొందరు ఏంటంటే పురుషోత్తమ అనే పదం ఒప్పుకోరు, వాసుదేవ పదం తీసుకొని అది నిరాకార బ్రహ్మము అని అంటారనమాట. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే ఈ నిరాకార బ్రహ్మం కూడా కృష్ణ భగవంతుడి నుంచి వచ్చింది అని చెప్పుకుంటూ బ్రహ్మ సంహితను కోట్ చేశారు. చెప్పారు ఈ శ్లోకంలో. మీరు ఒకసారి పర్పోర్ట్ చదువుకోండి, కనీసం 5-6 శ్లోకాల గురించి చెప్పారనమాట. అయితే ఈ నిరాకార బ్రహ్మం అంటే మనం అనేక సార్లు చదువుకున్నాం భాగవతంలో. భగవంతుని యొక్క దేహకాంతిని నిరాకార బ్రహ్మం అంటారు కదా. అంటే దానికి ఈ దేహకాంతి బ్రహ్మానికి మూలం ఎవరు? బ్రహ్మ తేజస్సు మూలం ఎవరు? మళ్ళా సాక్షాత్ భగవంతుడే, వాసుదేవుడే. చెప్పి ఆ భగవంతుని యొక్క దేహకాంతిలో అనేక విశ్వాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పారనమాట. చెప్పి అన్ని రకాలు అంటే ఇటు నిరాకారవాదుల ఊహించినా, లేకుంటే భగవంతుని సకారంగా పూజించి ఆయన ఆశ్రయించిన అన్ని రకాల కూడా దేవదేవుడు ఎవరు అంటే ఆ వాసుదేవుడే, కృష్ణ భగవానుడే అని చెప్పారనమాట. చెప్పి అటువంటి వాళ్ళకి ఎవరైతే శరణు వేడతారో వాళ్ళంతా శివుడికి ప్రియమైన వాళ్ళు, వాళ్ళ పట్లనే ప్రసన్నంగా ఉంటారు అని శిలా ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద చెప్పి ఇంకేం చెప్పారంటే లాస్ట్ లో 28 కదా మనం చేస్తుంది, దాంట్లో ఇది సర్వధర్మ పరిత్యజ్య కోట్ చేశారు శిలా ప్రభుపాద వారు. చెప్పి భక్తుడు అనేవాడు, భక్తుని ఆదరించేవాడు అందరూ కూడా భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి శరణాగతిని కోరుకుంటారు అని చెప్పారు. ఇంకొక రకమైన భక్తులు ఏంటి అంటే కొందరేమో కేవలం ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తారు. కొందరు మటుకు ఏంటంటే కామ్యకర్మ రతులు ఉంటారు. కొన్ని పనులు చేసి ఆ కర్మాన్ని భగవంతుడికి ఫలంగా అర్పిస్తారనమాట. అదే దాన్ని కర్మార్పణం అంటారు అని శిలా ప్రభుపాద చెప్పారు. ఏవైతే ఈ కర్మార్పణం చేస్తారో దానికోసం చేసే కర్మలన్నీ కూడా కామ్యకర్మలే అవుతాయి అని చెప్పి, ఈ కామ్యకర్మ రతులు ఎవరైతే ఒక రిజల్ట్ కోసం ఒక ఫలాన్ని ఆశ్రయించి ఆయన పూజిస్తారో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే విష్ణు కూడా బ్రహ్మ రుద్రాదులతో సమానమే. కానీ మనం ఈ నామాపరాధాలు ఫస్ట్ నేర్చుకుంది ఏంటి? బ్రహ్మతో కానీ రుద్రునితోటి విష్ణువు సమానంగా పరిగణించరాదు, ఆయన కంటే అధికంగా కానీ ఆయనతో సమానంగా కానీ పరిగణించకూడదు అనమాట. కానీ ఎవరైతే కామ్యకర్మ ఫలరతులు ఉంటారో వాళ్ళు వీళ్ళందరూ సమానమే అనుకుంటారు అనమాట. అందుకని వాళ్ళ అభిప్రాయం అంటే నేను మిగతా దేవతలకు పూజించే విష్ణువు కూడా పూజిస్తాను అని అనుకుంటారు. కానీ ఇక్కడ విష్ణువు యొక్క ఆధిక్యత ఏంటో ఈ శ్లోకం ద్వారా మనకు అనేక సార్లు శిలా ప్రభుపాద వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ జ్ఞానాన్ని మనం కూడా మన ప్రచారంలో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మాట నిజమే అయి ఉంటే, అంటే బ్రహ్మ రుద్రుడు విష్ణువు అందరికి ఎవరైనా సమానమే అనుకుంటే వాసుదేవుని శరణు చొచ్చుట బ్రహ్మకు శరణు పొందుట సమానమే అని శివుడు పలికేది. కానీ అట్లా అనలేదు కదా ఆయన. నన్ను శరణు పొందిన, బ్రహ్మను శరణు పొందిన, విష్ణువు శరణు పొందిన ఒకటే అనలేదు. ఎవరైతే భగవంతుణ్ణి శరణు పొందారో అటువంటి వాళ్ళ పట్ల తన భక్తిని, తన ఆనందాన్ని ఆయన ఇక్కడ ప్రకటించారు. కాబట్టి వాళ్ళు ఆ పరమ వైష్ణవులు ఆయనకు ప్రియుడని చెప్పారు. కాబట్టి శివుడు ఇక్కడ మనం చెప్పచ్చు, శివుడు తన భక్తుల పట్ల కాక విష్ణు భక్తులపై ఆయన ఎక్కువ ప్రియుడై ఉంటాడు, వాళ్ళ పట్ల ప్రియత్వాన్ని కలిగి ఉంటాడు. నేను ఫస్ట్ అన్న కామెంట్ ఇక్కడ మనకు శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఎవరైతే కృష్ణ భక్తుడు ఉంటారో వారు
శివుడికి తన భక్తుల కంటే కూడా ప్రియమైన వాళ్ళే. శివభక్తులు ఏంటంటే శివుడు పట్లనే శివుడే అంత చేయగలుగుతాడు అన్న భావనలో ఉండి అతనితో భక్తి చేస్తారు. వాళ్ళకు వాసుదేవుని యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి వాసుదేవుని గొప్పలు తెలిసిన వాడు ఆ వైష్ణవులు పరమ వైష్ణవుడుగా అయిన శివుడి యొక్క ప్రేమకు పాత్రలు అవుతారు అన్నమాట, కరుణకు పాత్రలు అవుతారు. ఇది సో చాలా చిన్న పర్పోటు. హరే కృష్ణ. 29th స్వధర్మనిష్ఠా శతజన్మభిః పుమాన్ విరించతామేతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవతోధ వైష్ణవం పదం యదాహం విబుధా కళాత్యయే. కనకవల్లి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్వధర్మనిష్ట శతజన్మభిః పుమాన్ విరంచితామేతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం పదం యథాహం విబుధా కళాత్యయే. హరే హరే కృష్ణ. కృష్ణ. 1 సెకండ్. ఆయన ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఎవరి ఎవరి గొప్పతనం ఏంటో చెప్పే ప్రయత్నం ఇంకొద్ది ప్రయత్నిస్తున్నారు అనమాట. చెప్పండి అమ్మా. 100 జన్మలు స్వధర్మ పాలనము చక్కగా కావించిన వాడు బ్రహ్మ పదవిని పొందుటకు అర్హుడగును. అట్టివాడు మరింత యోగ్యుడైనచో నన్ను చేరగలడు. ఇక అనన్య భక్తితో సాక్షాత్తుగా శ్రీకృష్ణునే విష్ణువుకు శరణదొచ్చిన వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. నేను అంటే శివుడు మరియు ఇతర దేవతలు ఈ భౌతిక జగత్తు లయించిన పిమ్మటనే ఆ లోకమునకు పొందెదము. హరే కృష్ణ. ఆ గ్రేడియేషన్ చెప్తాను, అంటే ఎవరికంటే అధికులు, ఏది గొప్ప అనే విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నారు అనమాట. శివుడు చెప్తున్నారు, తన శిలా ప్రభుపాదుల వారు తన పరపోటు ద్వారా ఇంకా ఇంకా కొంచెం మనకు వివరిస్తున్నారు. దీంట్లో ఏం చెప్తున్నారంటే బ్రహ్మ పదవి పొందే అర్హత ఎవరికి ఉంటుంది అంటే 100 జన్మలు వాళ్ళ స్వధర్మ పరిపాలన చేయగలిగితే, ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా నిర్వహిస్తే అటువంటి వ్యక్తి బ్రహ్మ పదవిని పొందొచ్చు. అటువంటి బ్రహ్మ పదవిని పొందిన వాడి యోగ్యత వల్ల శివుని చేరగలుగుతాడు. కానీ ఎవరైతే భక్తుడు భగవంతుడికి మొత్తం సర్వస్వం వాసుదేవుడి అని తెలుసుకొని ఆ విష్ణువు కృష్ణుడికి ఎవరైతే శరణ వేడుకుంటారో వాళ్ళు డైరెక్ట్ గా ఆధ్యాత్మలోకం అంటే బ్రహ్మ శివుడు ఇవన్నీ అక్కర్లేదు, వాళ్ళకి మార్గాలు డైరెక్ట్ గా వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలు వైకుంఠ లోకాలను పొందుతారు. అంటే దీన్ని బట్టి బ్రహ్మ శివుడి కంటే ఒక విష్ణు భక్తుడికి డైరెక్ట్ గా వెళ్ళే అవకాశం ఉంది, భగవంతుని చేరే అవకాశం ఉంది అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. సో పరిణామ విధమున అత్యున్నత పూర్ణత్వం కూర్చి ఈ శ్లోకం కొంతవరకు అవగాహన వస్తుంది. కొంతవరకే, మన పూర్తిగా అసలు మనం చెప్పలేమన్నమాట ఇవన్నీ. ఎందుకంటే ఈ భక్తి అనేది ఒక సాగరం. ఆ సాగరంలో మనకు దొరికేది కొన్ని బిందులు. భక్తి రసామృత సింధు. కొన్ని బిందుల ద్వారా మనము ఈ విషయాలను తెలుసుకొని వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నాలు చేస్తాం మనము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జయదేవుని గురించి చెప్పారు. ఈ ప్రళయం నుంచి పరిణామ విధానం ఇవన్నీ ఏ రకంగా స్టార్ట్ అయింది అంటే ఈ క్రియేషన్ ఎట్లా మొదలైంది దగ్గర నుంచి మొదలు పెట్టారనమాట. శిలా ప్రభుపాదుల వారు మన ఆలోచన ధోరణిని అక్కడ తీసుకెళ్ళారు. ఈ ప్రళయ ప్రయోది జలే, ఫస్ట్ ప్రళయం తర్వాత ఏమైంది అంటే అనేక ఆ నీటిలో ఏమున్నాయి, మొత్తం అనేక జలచరాలు మత్స్యాలు మొదలైనవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడి నుంచి ఎవల్యూషన్, మన డార్విన్ ఎవల్యూషన్ చెప్తారు కదా, ఏ రకంగా అయితే జలచరాలు, అక్కడి నుంచి లతలు వృక్షాలు, అక్కడి నుంచి కీటకాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత ఉభయచరులు ఉంటాయి కదా, పక్షులు, జంతువులు, ఇదంతా ఏం మాట్లాడుతుంటే ఎవల్యూషన్ నుంచి చెప్తున్నారు అనమాట. విధవ మానవులు, ఆఖరికి ఆ మానవులు కూడా ఏంటి, ముందు సరైనటువంటి ఆదిమ జాతి వాళ్ళు ఉంటే ఆ తర్వాత మళ్ళా చక్కటి పరిణామాలు జరిగి పరిపూర్ణ మానవులు నాగరికమైనటువంటి మానవులు ఉద్భవించడం జరిగింది అని చెప్పి ఇది ఈ పరిణామ విధానము. కానీ ఇక నాగరిక మానవుడు మరి ఇంకా ఏం చేయాలి, అక్కడి నుంచి ఆయన ఇంకెక్కడికి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకొని అతను ముందుకు పురోగించవచ్చు. లేకపోతే ఏంటంటే అది అక్కడికి ఆగిపోతుంది. ఎప్పుడు మార్పు అనేది ప్రకృతిలో సహజం.
ఒక చోటనే ఉండిపోవు, అవి మారుతూ ఉంటాయి. అందుకే మనకి ఇన్ని రకాల జీవాలు 84 lakhs జీవాలు మనకు ఇన్ని రకాలు ఇట్లొచ్చాయంటే భగవంతుడి సృష్టి అటువంటిది అనమాట. అయితే ఈ జీవుడు ఎప్పుడైతే అన్ని యోనులు దాటి ఈ నాగరిక మానవుడు అవుతాడో అప్పుడు ఏంటంటే ఈ స్వధర్మాన్ని అతను పాటించాలి. ఆ స్వధర్మం ఎవరు చెప్పారు మనకు? చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశ. గుణాలు బట్టి వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ స్వధర్మం ఏంటి అని భగవంతుడు నిర్దేశించాడు వాళ్లకు. వాళ్ళ గుణకర్మను అనుసరించి ఉండేది ఈ వర్ణ విధానం. దాన్ని బట్టే వర్ణాశ్రమ పద్ధతులు కూడా ఏర్పాటు పట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుల వ్యవస్థకు భగవంతుడు ప్రతిపాదించిన వర్ణ వ్యవస్థకు మార్గం, అది డిఫరెన్స్ ఏంటంటే అది గుణ కర్మ విభాషక. వాళ్ళ గుణాలే బట్టి, అంటే సత్వ రజో తమ గుణాల అధీనంలో ఉన్నారా, తర్వాత వాళ్ళు ఎటువంటి కర్మలు ఆచరిస్తున్నారు, దాని ఆధారంగా ఈ వర్ణాశ్రమ విధానం అది ఏర్పడింది అనమాట. అది చెప్పుకుంటూ అది నాతోనే ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా నేనే కర్తనైనను అవ్యక్తుడనుచే అకర్తగానే నువ్వు నన్ను తెలుసుకుంటావు. భగవంతుని మనం అందరం చూడలేం కాబట్టి ఆయన ద్వారానే ఏర్పడినప్పటికీ అది వీళ్ళు అకర్త అని అనుకుంటారు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఈ నాగరిక సమాజంలో 4 రకాలు ఉంటారు. వాళ్ళు ఎవరు? మనం ఈ వర్ణ వ్యవస్థలో చూసేవాళ్ళని ఎవరు? బ్రాహ్మణులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. వైశ్య శూద్రులు కదా. ఇవి తప్పకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి? మనం ఇదివరకు కూడా నేర్చుకున్నాం. ఒక వ్యవస్థ సరిగ్గా సక్రమంగా నడవాలి అంటే ఈ నలుగురు వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. బ్రాహ్మణుడా, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది ముఖ్యం కాదు అని ఇక్కడ చెప్పి ఎవరు వర్ణంలో వాళ్ళు వాళ్ళకి కేటాయించేటట్టు స్వధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. అందుకే కదా అర్జునుడు ఎప్పుడైతే తన బంధువులతో నేను పోరాడను, ఈ రక్తపాతం నాకు అవసరమా, నేను ఎక్కడికి పోయి తపస్సు చేసుకుంటా అంటే భగవంతుడు ఆయన పోయి చేసేసుకొని ఆయన ఇంతమంది బతుకుతారని అనలేదు కదా. ఏమన్నారు? నువ్వు నీకు ఇటువంటి బుద్ధి చాపల్యం ఎట్లొచ్చింది నీకు, నువ్వు నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటించు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఎవరెవరైతే ఏ వర్ణాలు ఉంటారో వాళ్ళ యొక్క విధిని వాళ్ళు అది పాటించాలి. పాటించడమే వాళ్ళకి అది పర్ఫెక్షన్ అన్నమాట. సో ఇక్కడ తన స్థానంలో నిల్చుండి స్వధర్మ పాలన చక్కగా చేయగలిగితే, ఎవరైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయగలిగితే వాళ్ళను నాగరిక జీవి అనగలుగుతారు అని అంటున్నారు అనమాట. లేకపోతే ఏంటంటే 2 కాళ్ళ జంతువు, అంటే తన ధర్మాన్ని అతను పరిపాలించినప్పుడు అతను 2 కాళ్ళ జంతువుతో సమానం అవుతాడు అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా ఎవరైతే ఆ స్వధర్మాన్ని 100 ఏండ్లు 100 జన్మలు 100 ఏళ్ళు కాదు 100 జన్మలు తన స్వధర్మాన్ని చక్కగా, అది బ్రాహ్మణుడే గాని, క్షత్రుడే గాని, వైశ్యుడే గాని, శూద్రుడే గాని ఎవరైనా సరే అది కొనసాగిస్తే అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళేందుకు అతనికి అర్హత వస్తుందన్నమాట. చెప్తూ ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల మధ్య శివలోకం ఎక్కడ ఉంటది అనేది శిలా ప్రభుపాద మనకు చెప్తున్నారు. ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి మధ్యన తటస్థంగా ఉండేది శివలోకం అనమాట. ఈ సదాశివుడి లోకం. బ్రహ్మలోకానికి చేరినప్పుడట జీవుడు ఇంకా కొంచెం యోగ్యుడైతే, అతనికి ఆ అర్హత ఉంటే అతను శివలోకం దాకా వెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే ఇంకా ఆ శివలోకానికి వెళ్ళి కూడా తన భక్తిని, తన ధర్మాన్ని అతను పరిపాలిస్తే అప్పుడు వైకుంఠాలకు విష్ణులోకాలకు వెళ్ళగలుగుతాడు. అంటే ఏంటి? ఇంత ముందు ఈ 100 జన్మలు తన ధర్మపాలన చేసి ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ అక్కడ అర్హత సంపాదించుకొని శివలోకానికి వెళ్ళి అక్కడ అర్హత సంపాదించుకుంటే అప్పుడు విష్ణులోకానికి వెళ్తారు కదా. ఏదైతే అంతిమ లక్షణం అందరికీ, బ్రహ్మకు కానీ శివుడికి కానీ అందరి దేవతలకు కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ వైకుంఠధామం ఆర్ గోలోకధామం. అటువంటి ఆ అవకాశము ఎవరైతే భౌతిక కాంక్షలు లేకుండా భగవంతుణ్ణి శరణు వేడుకుంటారో అటువంటి వాళ్లకు డైరెక్ట్ గా లోకానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎంత ఈజీ కదా భక్తి చేయడం. భక్తి చేయడం
ఎంత ఈజీయో అంత ఛాలెంజ్ కూడా. సుఖం కర్తుం అవ్యయం అన్నారు. కానీ ఆ భక్తి చేయడంలో కూడా మనకి ఎన్నో ప్రతిబంధకాలు, ఎన్నో ఛాలెంజెస్. అన్నిటికంటే ముందు మన నుంచి, మన మనసు నుంచి, మన ఇంద్రియాల నుంచే మనకు ఏమంటారు ఎదురు ప్రతిఘటన వస్తుంది అనమాట. అంత సులభంగా భక్తి చేసి భగవంతుని పొందొచ్చు, కానీ ఆ ప్రయత్నాల్లో మనకే ఎంతో మంది అడ్డంకాలు, అవాంతరాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని చేసి భౌతిక లాభాపేక్ష లేని వాడు వైకుంఠానికి చేరుతారు అని చెప్పారనమాట. ఈ ఒక బ్రహ్మలోకం దాకా ఉన్నాడు. ఏ జీవికైనా కూడా బాధలు తప్ప, భౌతిక క్లేశాలు అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేది ఒకటి. ఏంటంటే దాని యొక్క స్థాయిలు వేరువేరుగా ఉంటాయి, కానీ అందరికీ అటువంటి స్థితి తప్పదు. శివలోకం చేరినప్పుడు కూడా జీవుడు సురక్షితంగా ఉండడు అని చెప్తున్నారు ఇక్కడ శిలా ప్రభుపాద. ఎందుకట అంటే అక్కడ ఏంటి, అంత న్యూట్రల్ గా ఉంటుంది. న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఏంటంటే నీకు ఆనందం లభించదు. కానీ వైకుంఠ లోకాలకు ఒకవేళ వెళ్ళగలిగితే అప్పుడు మన జీవిత పూర్ణత్వం, మనం చేరాల్సిన గూడు చేరుకున్నట్టు అదేనమాట, మనకు పూర్ణత్వం లభిస్తుంది. పరిణామ విధానము తుదిని చేరగలడు. మాముపే చతుర్కౌంట. ఎవరైతే అటువంటి స్థితికి చేరుకుంటారో పునర్జన్మన విద్యతే, ఇంకా మళ్ళా వాళ్లకు పునర్జన్మ అనేది ఉండదు. అందుకని ఏం చెప్తున్నారంటే మానవ సంఘంలో చైతన్యం వృద్ధి చెందినవారు, ఏం చైతన్యం, కృష్ణ చైతన్యం పొందినవారు దేహత్యాగం వరించినాక, అంటే ఎప్పుడైతే మరణించినాక వైకుంఠానికి కానీ కృష్ణలోకాలకు వెళితే ఇంకా వాళ్ళకు ఈ లోకాల్లో ఏవి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. త్యక్త్యాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవద్గీతలో 4th అధ్యాయంలో చెప్పినట్టు బ్రహ్మలోకము శివలోకంతో సహా ఏ లోకాల పట్ల ఆకర్షణ పొందడు. ఎందుకంటే అతను సంపూర్ణంగా కృష్ణ భగవానుడికి భక్తి చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా ఎట్లయితే లిఫ్ట్ తీసుకొని మనము అన్నంతస్తులు దాటుకొని వెళ్ళొచ్చు, మెట్లెక్కి కష్టపడుతూ కూడా మన 10వ అంతస్తుకు వెళ్ళొచ్చు. ఇక్కడ కృష్ణ భక్తుడు ఏంటంటే లిఫ్ట్ తీసుకున్న విధంగా డైరెక్ట్ గా భగవంతుని లోకాలకు చేరొచ్చు. మామేతి, అది జీవితంలో అన్నిటికంటే ఉత్తమైనది, ఉన్నతమైనటువంటి పూర్ణత్వము. ఎవల్యూషన్ లో కూడా చేరుకోవాల్సిన చివరి స్థానం అదే అని శ్రీల ప్రభుపాద కంక్లూడ్ చేశారు. ఇవన్నీ అయినాక ఇంకా కొంచెం సంభాషణ, ఒక 1-2 శ్లోకాల్లో రుద్రుడు పరమశివుడు వీళ్ళతో మాట్లాడడం తర్వాత ఇంకా డైరెక్ట్ గా వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ కూడా మొదలు పెడతారు అనమాట. సో రేపటి క్లాస్ లో రుద్రగీతం స్టార్ట్ చేస్తామని ఆశిద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతానికి జై. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంది నాకు తెలుసు, ముఖ్యంగా లాస్ట్ శ్లోక 28వ శ్లోక. మీకు అందులో ఏదన్నా అనుమానం ఉన్నా లేకుంటే ఏదైనా చెప్పదలుచుకున్నా 5 నిమిషాలు మాట్లాడుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతానికి జై. పరమ వైష్ణవ శివునికి జై. ప్రచేతాస్కి జై. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. ఆది శంకరాచార్యుల గారి తత్వం, తర్వాత ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, చైతన్య మహాప్రభు ద్వారా చెప్పబడినటువంటి అచింత్య భేదాభేదం, ఈ 4 గురించి చెప్పుకుందాం. ఇక బౌద్ధ మతం గురించి ఎందుకు చర్చించలేదంటే మనం చదువుకున్న చైతన్య మహాప్రభు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి అంటే శూన్యవాదమే మాట్లాడారు కాబట్టి. అయితే ఈ 4 మెయిన్ గా ఈ సనాతన ధర్మంలో ఈ 4 పోలిస్తే ఏంటి అంటే అద్వైతము శంకరాచార్యుల వారితో చెప్పబడితే, విశిష్టాద్వైతము రామానుజాచార్యులతో ప్రతిపాదింపబడింది. దాని తర్వాత ద్వైతం, అది మధ్వాచార్యుల ద్వారా. అన్నిట్లో లేటెస్ట్ రీసెంట్ ఏంటంటే అచింత్య భేదం, అది చైతన్య మహాప్రభు ద్వారా చెప్పబడింది అనమాట. అయితే అంటే దాంట్లో ఏంటి మాట్లాడిండ్రు అని చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడింది అంటే సత్య స్వరూపం, దాన్ని నేచర్ ఆఫ్ రియాలిటీ అంటారు. దాంట్లో శంకరాచార్యులు అద్వైతంలో ఏం చెప్పారంటే బ్రహ్మనే పరమ సత్యం అన్నారు అనమాట. బ్రహ్మన్ అని చెప్తారు కదా, అది బ్రహ్మనే అన్నిట్లో సత్యము అని చెప్తే, విశిష్టాద్వైతంలో ఏం చెప్పారంటే కరెక్టే, బ్రహ్మం ఒక్కటే కానీ భేదాలున్నాయి అని చెప్పారనమాట. ఆ భేదాలు ఏంటి అంటే మనం తర్వాత చర్చించుకుందాం.
కానీ అట్లా భేదాలు ఉన్నాయని విశ్లేషణ రామానుజాచార్య చెప్పారు. కానీ మధ్వాచార్యులు ఇంకా స్ట్రిక్ట్ గా ఆ బ్రహ్మ ఒకటి కాదు, భగవంతుడు వేరు, జీవాలు వేరు, ఈ రెండు కలిసే సమస్య లేదని ఆయన చెప్పారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ఏకత్వము భేదము రెండు ఉన్నాయి, అంటే క్వాలిటేటివ్లీ సమానము కానీ వాటి యొక్క పరిణామం ద్వారా భిన్నము అని చైతన్య మహాప్రభు చెప్పారు. ఏది ఒక నేచర్ ఆఫ్ రియాలిటీ అంటే స్వరూపం, సత్య స్వరూపం ఏంటి అంటే ఇది అన్నమాట. వీళ్ళ ద్వారా ఆదిశంకరాచార్య ఉద్దేశం బట్టి భగవంతుడు అంటే నిర్వికారుడు, నిర్గణుడు, ఆయనకు గుణాలు లేవన్నారు, తర్వాత ఆకారం లేదు అన్నారు అనమాట. ఇంపర్సనల్ బ్రహ్మన్, అది మనకి ఎప్పుడు చెప్పేది అనమాట, ఇంపర్సనల్ బ్రహ్మన్ అని. కానీ విశిష్టాద్వైతంలో ఏమన్నారంటే భగవంతుడికి ఆకారం ఉంది, సకారుడు, ఆయన వ్యక్తిగతుడు, వ్యక్తిగతను అని చెప్పి గుణాలు కూడా ఉన్నవాడు నారాయణుడు ఆయన అని రామానుజాచార్య చెప్పిన సిద్ధాంతం. ఇక్కడ మధ్వాచార్యుల వారు ఏమన్నారంటే వ్యక్తిగతుడు అని చెప్పి సర్వోన్నతుడు, ఇంకా స్ట్రాంగ్ అనమాట. మధ్వాచార్యుల యొక్క సిద్ధాంతం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ఆ సర్వోన్నతుడు ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పారనమాట. ఆ నిర్వచనం ఇచ్చి భగవంతుడికి ఆకారం ఉంది అనే సకారుడు. ఎందుకు కృష్ణుడు అన్నారంటే కృష్ణస్తు భగవాన్ శ్రీమద్ భాగవతంలో చెప్పారు కాబట్టి భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడు ఎవరు అంటే కృష్ణుడు అని ఇక్కడ అని చెప్పారన్నమాట చైతన్య మహాప్రభు. మరి ఇప్పుడు మనం భగవంతుడి నుంచి ఈశ్వరుడి నుంచి తెలుసుకున్నాం. జీవ అంటే జీవుడికి లక్షణాలు ఏంటి అంటే మన శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం బట్టి బ్రహ్మతోటి కలిసి ఉంటుంది అని, అంటే అల్టిమేట్ గా బ్రహ్మ జీవి రెండు ఒకటే, ఐడెంటికల్, ఒకలాగానే ఉంటాయని అద్వైతంలో చెప్తే నేనేం చెప్పారంటే నిజం కానీ తాత్కాలికము అని చెప్తున్నారు. అంటే ఏంటంటే వీటి మధ్య ఉండే భేదము చాలా స్వల్పము, అట్లని భగవంతుడి కంటే భిన్నం కాదు, భగవంతుడితోనే కలిసి ఉంది అని చెప్పారనమాట. ఇదొక్కటి, ఇది ఈ దీన్ని మటుకు మళ్ళీ కొంచెం విశిష్టాద్వైతం గురించి మళ్ళీ ఒక్కసారి చూద్దాం. తర్వాత మన మధ్వాచార్యులు గారు ద్వైతంలో ఏం చెప్పారు అంటే అది నిజము, మిథ్య కాదు, అది నిజము, తర్వాత మార్పులు కలిగింది అని చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు నిరంతరం కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. ఏది ఈ మన సడన్ ఎక్కడైనా ప్రపంచంకి పోయింది, సారీ, జీవస్వరూపంలో బ్రహ్మంతో ఏకమై ఉంటుంది, భగవంతుడితో పేరైనా ఆధారపడి ఉంటుంది. తర్వాత భగవంతుడు జీవి శాశ్వతంగా వేరు, స్వభావంలో ఒకటి, గుర్తింపులో వేరు అన్న విషయాన్ని చైతన్య మహాప్రభు చెప్పారు. ప్రపంచంలో జగం మిథ్య అంటారు, అది ద్వైతంలో చెప్తే, అద్వైతాచార్యులు శంకరాచార్యులు చెప్తే నేనేమంటే ప్రపంచం నిజమే, అది అద్వైతం కాదు, మిథ్య కాదు, కానీ తాత్కాలికమని రామానుజుల వారు చెప్పారు. సేమ్ అండ్ మధ్వాచార్యులు ఏం చెప్పారంటే నిజమే, ప్రపంచం నిజమును, అది మిథ్య కాదు, నిరంతరం మార్పు చెందుతుంది అని చెప్పారు అనమాట. ఆ మార్పులు ఎలా వస్తాయి అని చైతన్య మహాప్రభు చెప్పారు. భగవంతుని శక్తి వల్ల, అంటే ప్రపంచం అనేది నిత్యము, భగవంతుని శక్తి వల్ల అది నిరంతరము మార్పు కలిగి ఉంటుంది అని అచింత్యాభేద భేదంలో చెప్తారనమాట. జీవికి భగవంతుడికి ఉండే సంబంధం గురించి వీళ్ళు ఏమన్నారు అంటే అద్వైతంలో శంకరాచార్యులు అన్నారు వాళ్ళ అభిప్రాయంలో బ్రహ్మము జీవి ఒకటే అయినప్పుడు భేదము ఏముండదు అని వాళ్ళ అభిప్రాయం. కానీ విశిష్టాద్వైతంలో ఏం చెప్పారు, శరీరానికి ఆత్మకు ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధము అని చెప్తున్నారు. జీవికి భగవంతుడికి ఉండే సంబంధం శరీరానికి ఆత్మకు ఉండే సంబంధం అని. మధ్వాచార్యులు గారు ఏమంటున్నారంటే ఒక ప్రభుకి, ఒక అధికారికి, ఒక సేవకుడికి, ఒక రాజుకు, ఒక సేవకుడికి, ఒక ప్రభువుకు, ఒక దాసుడికి ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం జీవునికి భగవానుడికి మధ్యలో ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ చైతన్య మహాప్రభు అచింత్యమైన ఏకత్వం మరియు భేదం, ఒకే సమయంలో ఏకత్వం కూడా ఉంది, భేదం కూడా ఉంది జీవునికి భగవానికి మధ్య అని చెప్పారనమాట. మోక్షము అంటే ఎప్పుడు చివర్లో కోరుకునేది అందరూ మోక్షం కదా. ఆ మోక్షంలో ఏమని కోరుకుంటారు అంటే
ఆ, శంకరాచార్య దాంట్లో అహం బ్రహ్మోస్మి కదా, అంటే నేనే బ్రహ్మను అన్న అనుభవాన్ని వాళ్ళు కోరుకుంటే, ఈ వైష్ణవత్వంలో కోరుకునేది అంటే అందరు కోరుకునేది కూడా ఫస్ట్ బేసిక్గా చూస్తే సేవ, భగవంతుడి నిత్య సేవ. విశిష్టాద్వైతంలో అంటే ఆ విశిష్ట ద్వైత అద్వైతంగా కదా, ద్వైతంలో కూడా భగవంతుడి నిత్య సేవ అన్నారు. కానీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నిత్య సేవ ఎలా ఉండాలి అంటే కృష్ణుని పట్ల ఉండే ప్రేమ భక్తితో కూడుకున్నటువంటి సేవ. ఉషా మాతాజీ ఉన్నారా ఇక్కడ? నిత్య సేవలో కూడా భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉండే సేవ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా సాధన ఎట్లా మనం ఆ మార్గాన్ని ఎలా సాధించాలి అంటే, వీళ్ళు శంకరాచార్యుల వారు జ్ఞానం ద్వారా మనము ఆ మోక్షాన్ని సంపాదించవచ్చు. అంటే ఈ విశిష్టాద్వైతంలో, ద్వైతంలో, తర్వాత అచింత్య భేదంలో చెప్పేది భక్తి ద్వారా. ఆ భక్తి ద్వారా విశిష్టాద్వైతంలో చెప్పేది శరణాగతి. శరణాగతి అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ శరణాగతి గురించి అందుకే రామాయణంలో విభీషణుడి గురించి ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడం, వైష్ణవత్వంలో శ్రీ వైష్ణవ దాంట్లో శరణాగతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మధ్వాచార్యుల దాంట్లో భక్తి భక్తి భక్తి. ఆ భక్తిలో కూడా ఎటువంటి భక్తి ఉండాలని చైతన్య మహాప్రభు చెప్పారంటే శుద్ధ భక్తి ఉండాలి అని ఆయన చెప్తున్నారనమాట. అయితే ఈ బ్రీఫ్గా చూడాలంటే అద్వైతం ఏకత్వం గురించే చెప్తుంది. బ్రహ్మకు భగవంతుడికి జీవికి మధ్య ఏమి భేదం లేదని చెప్తుంది. ద్వైతం ఏం చెప్తుంది? భేదం ఏదో స్పష్టంగా చెప్తుంది అనమాట. విశిష్టాద్వైతం ఏంటంటే ఆధారభూతమైన ఏకత్వం. ఏ ఆధారంతో భగవంతుని ఏకత్వం అంటున్నాం, అదే సమయంలో భేదం అని ఎందుకు అంటున్నాము అని విశిష్టాద్వైతం చెప్తే, అచింత్య భేదంలో భగవంతుని యొక్క శక్తిని అచింత్యము అని తెలుపుతుంది అనమాట. ఇది ఈ వీళ్ళ సిద్ధాంతాల ద్వారా చెప్పేది. అయితే ఇది చక్కటిది. ఇది ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. మనం ఈ రామానుజ యొక్క సిద్ధాంతం మనకు కొంచెం గబుక్కున అర్థం కాదు. ఒక పక్క జీవిను భగవంతుడు సపరేట్ అంటారు, మళ్ళా కొంత ఆ స్టేట్మెంట్లు మనకు కన్ఫ్యూజన్ పెడతాయి. శరీర ఆత్మ సంబంధం అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడ చక్కటి ఉదాహరణల ద్వారా మనకు అర్థం చేసే ప్రయత్నాలు చేశారు. ఒకటి ఏంటంటే ఈ జీవికి అంటే దేహానికి ఆత్మకుండే సంబంధం లాంటిది అని చెప్పారు కదా. అది ఎట్లా చెప్పారు అంటే, మనము ఒక జీవి పర్సన్, మన దేహంలో అనేక అంగాలు ఉన్నాయి, వాటి ద్వారా మనము పనిచేస్తుంటాం. అయితే అంగాలు కూడా నిజమే, వాటి స్థితి ఉన్నది కదా. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది. అవన్నీ ఏంటి? వివిధమైనటువంటి ధర్మాలు నిర్వర్తిస్తాయి. అంతేకాక అవి మొత్తం మీద మన మీద, జీవి అనబడే నా మీద, నీ మీద అవి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే శ్రీల ప్రభుపాద ఎప్పుడు చెప్తుంటారు, ఒక చేతితో పని చేసినప్పటికీ ఆ చెయ్యి ఒకవేళ దేహం నుంచి విడబడితే ఆ చెయ్యి ఆ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ఒప్పుకుంటారా? అదే రకంగా ఇక్కడ ఏంటంటే భగవంతుడికి భిన్నంగా మనం ఏమీ చేయలేం. భగవంతుడి యొక్క భగవంతుని యొక్క వంశలమైన మనము, జీవులమైన మనము భగవంతుని శక్తి లేకుండా మనము శక్తి లేని వాళ్ళము, ఆయన దయ లేకుండా మనము శక్తి విహీనులము. ఆ విషయాన్ని ఆయన ఎక్కువ స్ట్రెస్ చేసేది అనమాట రామానుజుల వారు. అది మనకు కొంచెం సడన్ గా వింటుంటే కొంచెం అరే ఇది అర్థం కానట్టు అనిపిస్తుంది. ఇంకోటి కూడా చక్కటి ఉదాహరణ చెప్పారు ఈ విశిష్టాద్వైతంలో. 1 సెకండ్. ఎందుకు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నిప్పును వేడి, మంట, ఈ ఫైర్ అండ్ హీట్. మనందరికీ తెలుసు నిప్పు అనేది ఒకటి. ఒక చిన్న మంట పెట్టుకోండి, మంట గురించి ఊహించుకోండి, లేకుంటే నిప్పు గురించి వెలుగుతున్న నిప్పు గురించి ఆలోచించుకోండి. అయితే ఆ నిప్పు నుంచి ఏమొస్తుంది? వేడి వస్తుంది, వెలుతురు వస్తుంది. కానీ ఆ రెండు వల్ల నిప్పు కావు, నిప్పు నుంచి వచ్చిన భిన్నమైనటువంటి అంశాలు అవి. కానీ అట్లని మరి నిప్పు లేకుండా వేడి రాదు, నిప్పు లేకుండా వెలుతురు రాదు కదా. తర్వాత ఈ
వేడి కారణంగానే నిప్పు ఉందా, నిప్పు ఒక శక్తి ఉంటుందా అంటే లేదు. ఆ, ఈ ఇవన్నీ ఏంటి అంటే వివిధమైనటువంటి అంశాలు. అంటే మనకు ఈ శరీరాంగాల గురించి ఎట్లా చెప్పారో ఈ ఆ, అగ్ని గురించి ఉదాహరణ తీసుకుంటూ ఇంకొక ఉదాహరణ ఈ రకంగా ఇచ్చారనమాట. అంటే మొత్తం ఒకదానికొకటి ఆధారపడుకుంటూ ఒక కంప్లీట్ ఒక జీవిగా చేసే విధి అన్నమాట ఇది. అయితే ఈ వర్డింగ్స్ ఎందుకు ముఖ్యము అంటున్నా అంటే విశిష్టాద్వైతంలో ఈ రెండుని వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటేంటి, అద్వైతంలో ఏం చెప్పారు, భగవంతుడికి జీవికి భేదమే లేదు అన్నారు. ద్వైతంలో ఏమన్నారు, ఈ రెండు టోటల్ గా భిన్నం అన్నారు ఎవరు, మధ్వాచార్యులు. మరి విశిష్టాద్వైతంలో ఆయన ఏమన్నారు అంటే భగవంతుడు ఒకటే, అనేక ఆత్మలు ఆరు జీవాలు, ఈ ప్రపంచం కూడా మిథ్య కాదు, ఇది సత్యం. ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి. మత్త అదేంటారు, సూత్రే మణిగణ ఇవ, అట్లా ఏ రకంగా అయితే మణిపూసలన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఒక మాలలాగా ఉన్నాయో అదే రకంగా భగవంతుడి మీదనే అనేక జీవాలు, ఈ ప్రపంచం కూడా ఆధారపడి ఉంది. అదే అనమాట విశిష్టాద్వైతంలో వాళ్ళు చెప్పింది. ద్వైతంలో ఏమో భేదం లేదు, అంత అహం బ్రహ్మోస్మి అన్నారు. ద్వైతంలో ఏమో భగవంతుడు సోల్ కంప్లీట్ సపరేట్ అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. మన మధ్వాచార్య గారు. రామానుజాచార్య చెప్పింది ఏంటి ఇదనమాట. హోప్ మీకు కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి తెలుగు అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్ లో చదువుతా. హరే కృష్ణ మాతాజీ, మధ్వాచార్యులు చెప్పింది చైతన్య మహాప్రభు చెప్పింది ఇంచుమించు సేమ్ ఉంది అంటారా? ఆహా లేదు, ఆయన మధ్వాచార్యులు ఏం చెప్పింది సేమ్ ఉంది. చెప్పారంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే రెండు ఆ ఒకటే, భిన్నం అని చెప్పలేదు. ద్వైతాచార్యులు ఏం చెప్పారు, మన మధ్వాచార్యులు ఏం చెప్పారు, రెండు కంప్లీట్ సపరేట్ అన్నారు. ఇవి సపరేట్ అయినప్పటికీ కూడా ఎందుకు అంటే ఈ భగవంతుడి మూలంగా వచ్చారు కాబట్టి ఆయన పరిణామరీత్యా భేదం, కానీ ఆ ఏంటమ్మా మనం ఏమంటాం, క్వాలిటేటివ్లీ సేమ్, గుణరీత్యా సమానం. క్వాంటిటీ గుణరీత్యా సమానము, పరిణామరీత్యా భిన్నం. అది 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 మనం ఎందుకు దీన్ని ఎక్కువ తీసుకుంటాం అంటే ఇన్ని వైష్ణవ ఫిలాసఫీలో కరెక్ట్ గా అప్డేట్ గా తీసి మనకు సులభంగా అర్థం చేసే ప్రయత్నం చైతన్య మహాప్రభు ద్వారా జరిగింది కాబట్టి మనం ఈ అచింత్య అభేదాన్ని మనం ఫాలో అవుతాం అన్నమాట. పార్ట్ అండ్ పార్షన్ ఆఫ్ సోల్ ఏమంటాం కదా మాతాజీ. పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ది లార్డ్ మనం. అయితే ఈ జీవాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినాయి. మామయ్య వంశ జీవులకు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా భగవంతుని యొక్క గుణాలు కలుస్తున్నాయి. కానీ ఆయన పూర్తి అయితే మనం అంశం మాత్రం ఆయన పూర్తి అన్నమాట. అది డిఫరెన్స్. అది చైతన్య మహాప్రభు మనకి చెప్పారు. ఇంగ్లీష్ లో అయితే ఆయన మనమైతే సముద్రం విభు కణవు, ఇంకా వెరీ గుడ్, అణువు, విభు అణువు మనం. మాతాజీ విశిష్టాద్వైతం కొంచెం చెప్పరా మాతాజీ? అట్లా అదే విశిష్టాద్వైతంలోనే అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే రెండు వాదాల్ని ఖండించారు. ఏది విశిష్టాద్వైతంలో ఏవైతే రెండు తీవ్ర ధోరణి ఉన్నాయో, అద్వైతంలో ఏంటంటే భగవంతుడు నేను కదా ఒక్క బ్రహ్మమే, అది తర్వాత బ్రహ్మానికి ఒక రూపం లేదు, అది గుణం లేదు, తర్వాత ఒక జీవి అల్టిమేట్ గా బ్రహ్మన్ గా మారొచ్చు అని చెప్పారనమాట. అహం బ్రహ్మోస్మి థియరీ. అయితే ఈ విశిష్టాద్వైతంలో అది ఖండించారు. అదే సమయంలో ద్వైత అంటే మధ్వాచార్యులు ఏం చెప్పారంటే ఇది నథింగ్ డూయింగ్, పూర్తి భగవంతుడి కంటే భిన్నం జీవి. జీవి యొక్క విధి కేవలం భగవంతుడిని సేవించడమే అని చెప్పారు. అది కూడా ఒక రకమైన తీవ్రవాదంగా విశిష్టాద్వైతంలో ఆయన ఫీల్ అయ్యారనమాట. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే భగవంతుడు ఒకటే, మనము జీవులం అందరం, ఈ ప్రపంచం కూడా అది మిథ్య కాదు, జగన్మిథ్య అంటారు వాళ్ళు ఎవరు, శంకరాచార్యుల ఫిలాసఫీ వాళ్ళు. మిథ్య కాదు, అది నిజమైంది. ఇవన్నీ కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఏ రకంగా అంటే ఉదాహరణకు శరీరంలో వివిధ భాగాలు ఏ రకంగా వాటి ధర్మాన్ని వర్తిస్తూ మళ్ళీ ఆ శరీరం మీద ఆధారపడి ఉంటాయో అదే రకంగా ఈ భిన్న జీవాలు భిన్న లోకాలు కూడా మళ్ళా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాయి.
అది విశిష్టాద్వైతం. లీలారాణి మాతాజీ అర్థం చెప్పగలిగిందా కొంచెమైనా? ఇంకేదైనా డౌట్ ఉందా? మాతాజీ నాకు క్లారిటీ వచ్చింది మాతాజీ. హరే నాకు కృష్ణ. చాలా చిన్న డిఫరెన్స్ మాతాజీ, కానీ నాకు ఇప్పుడు చాలా చిన్న. క్లారిటీగా అర్థమైంది మాతాజీ. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, బాడీ అండ్ పార్ట్స్, బాడీ యా పార్ట్స్ కి డిఫరెన్స్ ఉందో, ఎలా ఆధారపడిందో అలా నిప్పు ఆధారపడింది నిప్పు విశిష్ట ఒకటి అద్వైతం. మంటలు కూడా వేడి నిప్పు మాతాజీ నిప్పురవ్వలు. అమ్మా మాతాజీ ఇప్పుడు అద్వైతంలో దేవుడు జీవుడు ఒకటే, ద్వైతంలో ద్వైతంలో దేవుడు వేరు జీవుడు వేరు, అద్వైతంలో జీవుడు దేవుడు ఒకటే అని. విశిష్టాద్వైతంలో విశిష్టాద్వైతంలో ఆధారపడి ఉంటారు జీవులు. ఆధారపడి ఉంటుంది. భిన్నమైనప్పటికీ కూడా అది పూర్తి భిన్నం కాదు. మళ్ళీ భగవంతుడిలో ఒక పార్ట్ భగవంతుడి మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ విశిష్టాద్వైతాన్ని ద్వైతాన్ని రెండింటిని కలుపుకుంటూ చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఈ జీవులు తర్వాత భగవంతుడు అవి గుణరీత్యా సమానము కానీ పరిణామరీత్యా భిన్నము అని చెప్పారు. ఆ భిన్నం అనేది చైతన్య మహాప్రభు చెప్పింది అర్థమవుతుంది, కానీ విశిష్ట అద్వైతే నాకు కొంచెం. మాతాజీ విశిష్ట అద్వైతం ఏం లేదు మాతాజీ. విడిగా జీవులు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, ఓకేనా? అది సపరేట్, ఇద్దరు సపరేట్ వేరు వేరు అని చెప్పలేము, ఇద్దరు ఈక్వల్ అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు, ఇది అని చెప్పారు. అది చెప్పింది విశిష్ట అద్వైతం. మనకి చైతన్య మహాప్రభు చెప్పింది అభేద భేద తత్వం ఏంటి అంటే పరిమాణం అండ్ గుణములు. ఓకే, ఆయన ఏంటంటే విశిష్ట అద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని కూడా తీసుకొని ఇద్దరు మాట్లాడుతున్నారు. అవును మాతాజీ, కాకపోతే అది ఎవరు తీసుకురాలా, ద్వైతంలో అద్వైతంలో తీసుకురాలా. అది వేరు వేరు అని చెప్పారు, ఒకటి అని చెప్పారు. ఇది విశిష్ట అద్వైతంలో చెప్పింది ఆధారపడ్డారు అని చెప్తున్నారు అనమాట. అది అంతే. దాన్ని కొంచెం మనకి క్లియర్ గా క్లారిఫై చేసింది చైతన్య మహాప్రభు అన్నమాట. ఎలాగా మనం ఆధారపడి ఉన్నాము, ఎలా ఈక్వల్, ఒకసారి ఎలా ఈక్వల్ కాదు అంటే అది వివరించి మనకి చైతన్య మహాప్రభు చెప్పారు. అది ఈ రెండింటి గురించి క్లారిటీ ఇచ్చింది చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. అది అది రీసెంట్ ఇది కదా మాతాజీ. అది టైం బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పారు కదా, కాలం ఒక లక్షణమే మార్పు. ఆ మార్పులతో చెప్పింది మనకు చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. అది ఈ మూడిట్లో కూడా కామనాలిటీ ఉంది. ఏది విశిష్టాద్వైతము, అద్వైతము, అచింత్యాభేద వేదంలో కూడా మెయిన్ ఏంటంటే భగవంతుడు ఆయన స్వరూపం కలవాడు, తర్వాత సగుణుడు ఆయన్ని, తర్వాత ఆయనకి మనం ఎట్లా ఏం చేయాలంటే భక్తి చేయాలి. ఆ భక్తి కూడా లాస్ట్ చైతన్య మహాప్రభు చెప్పింది ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి అని చెప్పారు. మిగతా వాళ్ళు భక్తి చేయాలి, ఎప్పుడు నిరంతరం భక్తి చేయాలి. అది మన యొక్క కర్తవ్యం. అది చాలా మైన్యూట్ డిఫరెన్స్ మాతాజీ. ఆ చిన్న డిఫరెన్స్ మనకు అర్థమైపోతే చాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ద్వైతం ఒకసారి చెప్పారా? శివాచార్యుల గురించి ద్వైతం చెప్పారు కదా, అది ఒకటి మిథ్య, రెండోదేమో వేరు వేరు, మూడోది అర్థం అవ్వలేదు, నాలుగోది బాగా అర్థమైంది మాతాజీ. ఇగో మీ సత్య స్వరూపం అంటే రియాలిటీ, ఈ నేచర్ మనం చూస్తున్న అసలు ఏంటి అంటే బ్రహ్మ పరసత్యం అని వాళ్ళు చెప్పారు. కానీ బ్రహ్మం ఒకటి కానీ భేదాలు ఉన్నాయని విశిష్టాద్వైతం చెప్పారు. అంటే బ్రహ్మన్ అంటే యాక్చువల్గా ఇక్కడ మన సత్య స్వరూపం. ఈ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, మనలో ఈ పరమ సత్యం ఒకటి కానీ దాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నంటే భగవంతుడు జీవులు వేరు వేరన్న విషయాన్ని, ఈ సత్య స్వరూపంలో ఆ భేదాలు ఏం లేవు, ఇద్దరు వేరు వేరు అనే విషయాన్ని మధ్వాచార్యులు ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. ఆ బ్రహ్మం ఒకటి కాదు, భగవంతుడు వేరు జీవులు వేరు అన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నట్టు ఏకత్వం ఉంది, ఒక్కటి అన్నారు కదా ఇక్కడ బ్రహ్మం ఒకటి అని. ఆ వేరు వేరు అని జీవాలు వేరు వేరు అని మధ్వాచార్యులు చెప్తున్నారు కదా, అది కూడా చెప్తున్నారు. ఏకత్వం ఉంది, భేదం కూడా ఉంది అని చెప్తున్నారు. భగవంతుడి గురించి వాళ్ళు అద్వైతం వాళ్ళు నిర్వికారుడు, వాళ్ళు అసలు భగవంతుడు సకారుడు అని వాళ్ళ విషయాన్ని వాళ్ళు నమ్మరు. తర్వాత ఆయన గుణాలేరు, గుణాతీతుడు అంటారు. అంటే భగవంతుడు అనేవాడు గుణాలు ఏముండవు అని వాళ్ళ అభిప్రాయంలో. కానీ మన వాళ్ళు ఏమంటారు సగుణుడు. సగుణుడు అంటే ఈ గుణాలు మనం ఈ
భౌతికపరమైన గుణాలకు అతీతుడు అనమాట ఆయన గుణాలేవని కాదు, భౌతిక గుణాలకు అతీతుడు అని మా వైష్ణవత్వం చెప్తుంది. ఆయన వ్యక్తిగతుడు, ఆయన వ్యక్తి తర్వాత గుణాల కలవాడు, అందరిలో ఉన్నతమైన వాడు అని మా ద్వైతం చెప్తుంటే అది ఎవరు అనే డెఫినేషన్ ఆయన పేరు మనకు చైతన్య మహాప్రభు చెప్పారు. ఆ సర్వోన్నతుడు భగవంతుడు ఎవరు అంటే అది కృష్ణుడు అన్న విషయాన్ని ఆయన చెప్పారు. తర్వాత జీవుడు, మన జీవుడి గురించి చెప్తే జీవుడు బ్రహ్మతో ఏకం, అహం బ్రహ్మోస్మి అని చెప్పాయి కదా నేను. ఆ జీవస్వరూపం ఆయన చెప్తుంటే ఈయనేం చెప్పారంటే భగవంతుడితో వేరైన, ఇది ఇక్కడ మన ఉదాహరణ శరీర అంగాలు అవన్నీ వేరైనా ఆధారపడింది అంటే మనం వేరు ధర్మాల్లో ఉన్న వేరు జీవాలైనా అన్ని కూడా మన భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాయి అని విశిష్టాద్వైతం చెప్తే ఈయన ఏం చెప్తారు, భగవంతుడికి జీవాలు పూర్తిగా వేరు, రెండు కలిసే సమస్య లేదు అని మనకు ద్వైతం చెప్తుంది. అప్పుడు ఈయన చెప్తున్నారు అనమాట, ఐడెంటిటీ వేరు అంటే భిన్నమైన సోల్స్ మనవి, కానీ స్వభావరీత్యా భగవంతుడు కాదు మనకు కూడా ఉంది, ఎందుకంటే ఆయన యొక్క అంశాలం కాబట్టి అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ప్రపంచం కూడా సర్వం మిథ్య అనే విషయం వాళ్ళు అంటారు మాయవాదులు, ఇది మిథ్య కాదు నిజం. ఇప్పుడు చూడండి మనకు గట్టి కొట్టగా క్షణం మండుతుంది, ఇది అంతా మిథ్య అని అనుకోగలమా? లేదు, అది తాత్కాలికం, కానీ ఆ మంట ఆ నొప్పి మనకు తగులుతుంది అని చెప్పుకుంటూ ఈ ప్రపంచం నిజమే, తర్వాత ఎప్పుడు మారుతూ ఉంటుంది అని చెప్పారనమాట ద్వైతంలో. ఇక్కడ ఆ మార్పులు అనేది భగవంతుని శక్తి వల్లే సంభవిస్తుంది. ఎందుకు వస్తున్నాయి మార్పులు అంటే భగవంతుని శక్తి వల్ల చైతన్య మహాప్రభు చెప్పారు. క్లారిటీ ఇచ్చారనమాట, రాను రాను ఇంకా సులభం చేసింది దాన్ని. జీవునికి భగవంతుడి మధ్య సంబంధం, వాళ్ళు భగవంతుడు జీవుడు అని నమ్మరు, అంతా ఒకటే అనుకుంటారు. కాబట్టి అది వీళ్ళు ఏంటంటే భగవంతుడికి జీవికి మధ్య సంబంధం ఒక శరీరానికి ఆత్మకు, అంటే శరీరం ఆత్మ లేకుంటే శరీరం లేదు, అట్లే ఆ భగవంతుడు లేకపోతే జీవి లేడు. ఆ విషయాన్ని విశిష్టాద్వైతం చెప్తుంది. ఆయన ప్రభువు భగవంతుడు ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసప వృత్తి అనేది ద్వైతం. సేమ్ మళ్ళీ అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారు. అచింత్యము ఏకత్వము అదే సమయంలో వేదం అన్నది కూడా, మోక్షం కూడా అంతే. మోక్షంలో ఏమన్నారు, జ్ఞానం వల్ల అహం బ్రహ్మోస్మి అని వీళ్ళు అంటారు, నేను భగవంతుని యొక్క సేవకుని అని వీళ్ళు విశిష్టాద్వైతం చెప్తుంది. ద్వైతం కూడా అదే చెప్తుంది. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తూ మళ్ళీ ఏం చెప్పారు అంటే భగవంతుడికి ప్రేమ భక్తి చేయడము అనేది చెప్తున్నారు అనమాట. లాస్ట్లో సాధన ఏంటి అంటే వీళ్ళు జ్ఞానం ద్వారా వీళ్ళు భక్తి శరణాగతి, అది చాలా ఇంపార్టెంట్. భక్తి ద్వారా శుద్ధ భక్తి ద్వారా అని చైతన్య మహాప్రభు. ఇవే మాతాజీ. ఒకటి తర్వాత స్వభావరీత్యా ఒకటి, రెండు భిన్నము, తర్వాత ఒక స్వభావరీత్యా ఒకటి అండ్ అదే సమయంలో భిన్నమని చైతన్య మహాప్రభు చెప్తుంది. ఇది బ్రీఫ్ గా చెప్పాలంటే మనకి రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుంటే ఇంకా డౌటే ఉండదు నా అభిప్రాయం. నాకు ఎగ్జాంపుల్స్ విన్నాక నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఎప్పుడు అర్థం కాకపోయేది ఏంటి ఇది అర్థం కాకపోయేది అనమాట. ఏం చెప్తున్నారు విశిష్టాద్వైతంలో, ద్వైతానికి విశిష్టాద్వైతానికి డిఫరెన్స్ ఏంటని ఎన్నిసార్లు చదివినా కూడా చిలకలాగా పలికినా నాకు నేను కూడా కన్విన్స్ కాలేదు. ఇప్పుడు అయినా అనుకుంటున్నా మీకు అర్థమయ్యేటట్టు చెప్పినా అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ధర్మరాజు ప్రభుని అడుగుదాం. హరే కృష్ణ. అదే మాతాజీ, అలాగే విన్నట్టుగా అనిపిస్తోంది, కానీ అక్కడ